హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ స్వాగతం అండి. నవల పేరు ఆకాశ దీపాలు. రచించిన వారు పాలకోడేటి సత్యనారాయణరావు గారు. చదువుతున్నది లక్ష్మీ శ్రీనివాస్. 10 మంది పకపకా నవ్వుతూ లోపలికొచ్చారు. అయితే ఇదన్నమాట మీ ఇల్లు? స్వాగతం సుస్వాగతం. అందరికీనా, ఒక్కరికేనా? అంటే అంటే ఈ స్వాగత వచనాలు మాకు కూడానా, లేకపోతే కేవలం మురళీమోహనుడికేనా అని. షడప్. చూడు శారదా, ఇంటికి రమ్మని ఆహ్వానించి ఇలా అవమానించడం చాలా చాలా ఘోరం. అందుకని ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా అందరికీ ఈ పూట పలహార సత్కారాలు చేయాలి, సరేనా? కాఫీ పలహారాలు మాత్రం శాంక్షన్ చేయబడ్డాయి. శారద నవ్వుతూ అంది. అయితే మరి మిగిలినవన్నీ మళ్ళీ మోహన్కేనా? జానకి ప్రశ్నించింది. జానకీదేవి గారు, అన్యాయం. నన్ను ఆడిపోసుకుంటున్నారు ఎందుకో మరి మధ్యలో. శారద ఇస్తాను అంటే నేను వద్దన్నానా చెప్పండి అన్నాడు మోహన్ నవ్వుతూ. మిమ్మల్ని తీసుకోవద్దు అనట్లేదు కదండి, మాకు ఇమ్మనే మేము కోరుకునేది, అంతే. స్వర్ణలత మోహన్ని అడ్డుకుంటూ అంది. ప్లీజ్ సైలెన్స్. ఇది పవిత్ర గృహగణం. ఇందులో సందర్భోచిత భూషణాలు దక్క ఇతరత్రా విషయంలో చర్చ నిషిద్ధం. శారద అందరికీ గుర్తు చేస్తూ అంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్లీజ్. సందర్భోచితం కాదనే వ్యక్తి ఎవరని? ఒసే జానకి, మాట. శారద ఆప్యాయంగా అంది. ఏంటి? చెవిలోనే చెప్పాలి అంటూ శారద జానకి చెవిలో ఏదో గొణికింది. జానకి ముఖం క్షణంలో నల్లబడిపోయింది. ఏంటండి మరీ అంత రహస్యం? వెంకటేశ్వరరావు అడిగాడు జానకిని. చెప్పమంటారా? చెప్పమనే కదండి. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? ఏమండోయ్, అలా అనే అందండి శారదా మరి నా చెవులో. మీరు చెప్పమన్నారని చెప్పా కానీ లేకపోతేనా? జానకి నవ్వింది. సారీ వెంకటేశ్వరరావు గారు, ఆ మాట కేవలం జానకికి మాత్రమే గనక చెవిలో చెప్పాను. దట్స్ ఆల్ రైట్. అంటే ఇంతకీ కాఫీ గట్రా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఓ, అయిపోయాయి. క్షణం సేపు ఓపిక పడితే అంతా రెడీ. శారద అలా అంటూనే ఇంట్లోకి దూరిపోయింది. అమ్మా అంటూ. శారద ఉత్త రోగ్ కదండి, జానకి అంది నవ్వుతూ. ఐ అబ్జెక్ట్, షీఈ్ వెరీ గుడ్. మోహన్ రావు గారు, మీరు ఉన్నారన్న సంగతే మర్చిపోయానండి. అదే కదండి, ఏదైనా పర్వాలేదు కానీ శారద మంచిది అంటేనే మీరు ఊరుకుంటారన్నమాట. నిజం చెప్పాలంటే శారద రావటం చూసి మోహన్ రావు మాట్లాడటం ఆపేశాడు. నిజం చెప్పాలంటే ఆపేశారేంటి అంది శారద. మాట్లాడాలంటే మోహన్ రావు మళ్ళీ ఆగిపోయాడు. నేను చెప్తానే, నిన్ను చూశారు, తర్వాత మామూలుగా మాటలు ఆగిపోయాయి, అంతే. జానకి అంది నవ్వుతూ. ఒసే జానకి, కాసేపు ఊరుకో తల్లి, ఇది మా ఇల్లు, సైలెన్స్ జోన్ అండ్ నో జోక్ కటింగ్. మర్చిపోయాను సుమా. పర్వాలేదులే కానీ లోపలికి రావే కొంచెం. ఏం సెల్ఫ్ సర్వీసా? శారద నవ్వింది. హెల్ప్ కావాలంటే మోహన్ రావు గారిని అడగాలి అని నీకెన్నిసార్లు చెప్పానే, జానకి అంది మళ్ళీ. శారద జానకి నోరు మూసేసింది. ఇద్దరూ లోపలికి కదిలారు. ఆ గదిలో ఉండేది ఖచ్చితంగా 10 మంది. శారద, జానకి, స్వర్ణలత, కౌముది, శర్మ, మోహన్ రావు, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, ప్రసాదమూర్తి. 10 మంది నేటి యువతరానికి ప్రతినిధులు. ఒక శారద మాత్రం కాలేజ్ యూనియన్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తుంది. మిగతా అందరూ ఆమెని సపోర్ట్ చేస్తున్నారు, బలపరచాలి అనుకుంటున్నారు. బలపరచాలి అనే ఊహను బలపరచటానికే ఆమె ఈ కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది. ఈవేళ మోహన్ రావు బలవంతం మీద. మోహన్ రావు శారదాల ప్రేమాయణం కాలేజీలో ఏ విద్యార్థిని అడిగినా మిమ్మల్ని అరగంట సేపు అటు ఇటు కదలకుండా చేసి తాను అరగంట సేపు ఊపిరి తీసుకోకుండా అనర్ఘళంగా ఉపన్యసిస్తారు. అది అందరికీ తెలుసు ఆ కాలేజీలో. కానీ ఎవ్వరూ శారదా ముందు మాత్రం అనే ప్రయత్నం చేయలేదు ఆనాటి వరకు. కానీ ఈవేళ జానకి కొంచెం నోరు జారింది, అందరి ముందు అనేసింది. అందుకే రేపు కాలేజీ ఎలక్షన్లో తనకు ప్రచారం చేసే వాళ్లలో ఒక్కరైనా జానకిని ఏదైనా అని
ఏదో జరిపించుకోవటం ఇష్టం లేక మౌనం వహించింది శారద. 2 ట్రేస్లో ప్లేట్లలో టిఫిన్లతో 2 అతివలు ఇంట్లోంచి వచ్చారు. టీపాయ్ మీద పెట్టారు ట్రేస్ని. ప్లీజ్ హ్యావ్ ఇట్ అంది శారద. థ్యాంక్స్ అంటూ ముందు జానకి అందుకుంది. అందరూ తలో ఒక ప్లేట్ అందుకున్నారు. నేను స్వీట్ హాట్ అన్నీ ఉంటాయనుకున్నానండి, ప్రసాదం నవ్వుతూ అన్నాడు. అవన్నీ ఎన్నికలయ్యాక ప్రామిస్ చేసినట్లేనా? ఓ, గెలిస్తే మీ ఇష్టం వచ్చినవన్నీ ఇస్తాను. చాలా? ఏదైనా సరేనా? జానకి అడిగింది. ఏదైనా సరే, మోహన్ రావు అన్నాడు జానకి కేసు చూస్తూ. చూడండి మోహన్ రావు గారు, మేమడిగేది అభ్యర్థిని, ఏజెంట్ వాగ్దానం మేం నమ్మము అంది స్వర్ణలత. సరే, నేనే అంటున్నానుగా, మీరేది అడిగితే అదే. ఓకే? నిజంగానే? అయితే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, శారద గెలిస్తే మీరేది అడిగితే అది ఇచ్చేందుకు సిద్ధం, గుర్తుంచుకోండి. జానకి, అన్నీ ఇలా అయితే ఎలాగే? అవునండి, మీరు మరీ కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి వేస్తున్నారు. మోహన్ రావు గారు, మీరు సమర్థించాల్సిన కాలం చాలా ముందుంది. ఇప్పటికైనా మమ్మల్ని కొంచెం మాట్లాడుకోనివ్వండి. జానకి, ఇది చాలా ఎక్కువైంది, ఇంకా చాలు అంది శారద జానకితో కొంచెం సీరియస్గా. క్షణకాలం నిశ్శబ్దం తర్వాత, ఇంతకీ ఎలక్షన్ గురించి ఏమీ అనుకోలేదు మనం అంది కౌముది. అనుకోవటానికి ఏముందండి, శారదా గారు నామినేషన్ వేసేశారుగా, ఇంకా గెలిచినట్లే. నామినేషన్ వేయంగానే గెలిచినట్లేనా? ఎదురు నిలబడేది ఎవరో తెలుసా అంది కౌముది. ఎవరండి? మధ్యాహ్నం వరకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు, ప్రసాదం అన్నారు. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు మూర్తి. మధ్యాహ్నం వరకు నామినేషన్ ఎవ్వరూ వేయలేదు, నిజమే. కానీ ఇప్పుడు శారదాకి ఎదురుగా సుభాషిణి నుంచుంటుంది. ఆవిడా? మోహన్ ఆశ్చర్యపోయాడు. ఎస్, సుభాషిణే. ఆవిడ నామినేషన్ ఆనందరావు గారు దాఖలు చేస్తుంటే నేను చూశాను అన్నాడు వెంకటేశ్వరరావు. అయితే ఇదంతా ఆ బెనర్జీ పని, మోహన్ రావు అన్నాడు. అదేం, ఆయన ఎందుకు మళ్ళీ మధ్యలో? స్వర్ణలత అడిగింది ఆత్రంగా. మధ్యాహ్నం వచ్చారండి బెనర్జీ నా దగ్గరికి. నేను నిలబడాలనుకుంటున్నాను, కొంచెం సాయం చేస్తారా అంటూ. ఏంటి అన్నాను. శారదా గారి చేత విత్డ్రా చేయించండి అన్నాడు అతను. అది వీలు పడదు, అయినా ఆవిడ్ను నేనే నిలబెట్టిన తర్వాత కుదరదు అన్నాను. బెనర్జీ వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత జరిగిన కథ ఇదన్నమాట. అయితే మోహన్ ఆగిపోయాడు. పోనీలేండి, ఆ సుభాషిణి పేరుకే గాని రేపు కాలేజీలో ప్రీ ఎలక్షన్ డిబేట్లో మాట్లాడాలిగా, కౌముది అంది నవ్వుతూ. అలా కాదండి, నిజం చెప్పినా నేను. మూర్తి ఆగిపోయాడు. మరేమీ అనుకోనంటే ఒక మాట, ఆవిడే వచ్చి ఓటు అడిగితే వేయం అనేవాళ్ళు చాలా తక్కువ. నే అనుకోను అలాగా, ప్రసాదం కొట్టి పారేశాడు. అలా అనకండి మరి, అందం చేయించిన పనేం లేదు. చూడండి, ఓ మాట చెప్తున్నాను, నేను ఎలక్షన్లో ఓడిపోవటం అనేది అస్సలు ఉండకూడదు. మీరందరూ భరోసాగా వెనకాల నిలబడ్డారు అనే నేను నుంచున్నాను. నన్ను అడిగితే ఓడిపోవటం కన్నా విత్డ్రా చేసుకోవటం నాకు ఇష్టం, అది గౌరవప్రదం కూడాను. మళ్ళీ మీరు ఎలా అంటేనా? వెంకటేశ్వరరావు అన్నాడు. శారదా, ఓడిపోవటం అనేదే లేదు, నేను భరోసా ఇస్తున్నాను చాలా, మోహన్ రావు ధైర్యం చెప్పాడు. అలా కాదండి, ఆ మూర్తి గారు అనేది రైటే. సుభాషిణి అంటే కాలేజీలో పడి చచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. శారద అంటే పడిపోయేవాళ్ళు మీరొక్కరే ఉండి ఏం లాభం? అది శారదా ప్రశ్న అంది జానకి మళ్ళీ. జానకి ప్లీజ్. శారదా, పర్వాలేదు, విత్డ్రా అనే ప్రశ్నే లేదు. కావలసి వస్తే మరి కొంచెం ఖర్చు పెడదాం, కొంచెం తీవ్రంగా చేస్తే సరి. అలా అంటే మీ ఇష్టం మరి, శారద అంది తన అంగీకారాన్ని ఫైనల్గా తెలియచేస్తూ. కానీ ఒకే మాట, ఎవరికి ఓటు కోసం మాత్రం డబ్బులు ఇవ్వటం తగదు అంది కౌముది. డబ్బులిచ్చి ఎన్ని కొనుక్కోగలం చెప్పండి? అదే నేను చెప్పేది అంది. నాకు పడేవి 10 ఓట్లైనా అవి నా కోసం పడాలే కానీ నా డబ్బు కోసం మాత్రం కాకూడదు, శారద కలుగ చేసుకుంటూ అంది. దట్స్ రైట్, శర్మ అన్నాడు ఆఖరికి. ఇంతకీ పలహారంతోనే సరిపోయిందా? కాఫీ లేదా?
స్వర్ణలత జ్ఞాపకం చేసింది. సారీ, ఇప్పుడే ఒక్క క్షణం అంటూ లోపలికి వెళ్ళింది శారద. కాఫీలు తాగాక అందరూ కదిలారు వెళ్తాము అన్నట్లుగా. మోహన్ రావు మాత్రం అక్కడే ఉండిపోయాడు. మీ అమ్మగారు ఎక్కడున్నారు? మెల్లగా అడిగాడు మోహన్ రావు. చెట్లకి నీళ్లు పడుతోంది అంది శారద. శారద, మీ అమ్మగారికి తెలుసా నువ్వు ఇలా ఎలక్షన్లో? లేదు, చెప్పాలి. ఏమీ అనరుగా? మోహన్ ఆత్రంగా అడిగాడు. ఏమీ అనదు, అనుకోదు. కానీ ఏంటి మళ్ళీ కానీ? ఓడిపోతామేమోనండి, భయంగా ఉంది. చెప్తే మీరు వినరు. శారద, నా మాట నమ్ముతావా? ఏంటి? నువ్వు ఓడిపోవటం కల్లా. ఒకవేళ ఓడిపోయావే అనుకో. అనుకున్నాను అంది శారద నవ్వుతూ. నువ్వు ఓడిపోతే శిక్ష నాకు వెయ్యాలి, అవునా? అఫ్కోర్స్. ఒకవేళ అదృష్టవశాత్తు నువ్వు ఓడిపోతే యూనియన్ ఇనాగరేషన్ కాకముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా ఈ శిక్ష. యూ సిల్లీ అంది శారద నవ్వుతూ. సిల్లీ కాదు, సీరియస్గా చెప్తున్నాను. వెళ్ళనా మరి అని అడిగాడు మోహన్ రావు. శారద నవ్వింది. మోహన్ రావు కదిలాడు. అతను సందు మలుపు తిరిగే వరకు అక్కడే ఉండి లోపలికి తిరిగి వచ్చింది శారద. శారదను అమ్మ లోపలికి రాగానే అడిగింది, ఏంటి హడావుడి? హడావుడే మరి, కాలేజీ ఎలక్షన్స్, నేను పోటీ చేస్తున్నాను అంది శారద గర్వంగా. ఎలక్షన్లో నుంచుంటే మరి వాగ్దానం గట్రా? ఓ, బోల్డ్ చేసేసాను. నాకు ఓటు వేసే వాళ్ళందరి వారడిగేది. మరి నాకో? నీకా? నువ్వు ఊరుకోమ్మా, నీకంటే నాకు ఎక్కువెవరు? ఇస్తావా మరి? మాట తప్పితే ఓడినంత ఒట్టు అంది శారద నవ్వుతూ. నిజంగానేనా? అయితే అంటూ కాగితాలు అందించింది శారద అమ్మ శారదకి. ఏంటమ్మా ఇదంతా? చదువు, నీకే తెలుస్తుంది. ఏంటమ్మా ఇది, కథ నవలా? నువ్వు రాసావా? కథ కాదు, నవలా కాదు, జీవితం తల్లి. ఇది జీవితం. నువ్వు చదవాలి, తప్పదు. చివరిదాకా ఏమీ అడక్కు, అంతా నీకే అర్థమవుతుంది. తల్లి ముఖంలో క్షణం వెలిగిన సందేహం పోగొట్టేందుకు శారద అయిష్టంగానే ఆ కాగితాలు చదవటం ప్రారంభించింది. గోధూళి వేళ సాయంకాలపు నీరెండ ఆ పెంకుటింటి పెంకులపై పడి వింత వింత కాంతులు ఈనుతోంది. తెల్లని గోడలపై పడ్డ ఆ ఎండ వల్ల ఆ ఇల్లు మరింతటి అందాన్ని సంతరించుకుంది. ఇంటి ముందు చిన్న చెక్కల గేటు. గేటుకి రెండు వైపులా రెండు ఇంకా పూర్తిగా ఎదగని పోక చెట్లు. గాలికి అటూ ఇటూ ఊగుతూ ఇంటిలోకి ప్రవేశించే వారికి స్వాగతం చెప్తున్నట్లుగా ఉంటుంది. ఇంటి వసారా దగ్గరలో ఒక ఎత్తైన కొబ్బరి చెట్టు గాలి వీచినప్పుడు బహు సోయగంతో కదలాడుతూ వయ్యారం ఒలికిస్తూ వింతైన స్వరాలు పలుకుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ ఇంటికి యజమాని రామచంద్రయ్యే కానీ ఇదేమీ రామచంద్రయ్య స్వార్జితం మాత్రం కాదు. రామచంద్రయ్య తాతగారి పూర్వీకులెవరో కట్టి పెట్టారు అనిపిస్తుంది. అది నిజమే అని అక్కడక్కడ గోడల మీద కనిపించే బీటలు పలుకుతూనే ఉంటాయి. అయినా రామచంద్రయ్యకు ఇల్లంటే ఇష్టమే కానీ ఏ విధమైన నిర్లక్ష్యం లేదు. తనకి ఇష్టమంటే ఇష్టం అన్నట్లుగా చెప్పేందుకు ప్రతి దీపావళికి వెళ్ళవేయిస్తాడు. పైపెచ్చు నవ్వుతూ అంటాడు, అప్పుడప్పుడు ఇందులోనే కదండి నేను పుట్టింది అని. నిజమే, కాదన్నో. తను పుట్టిన ఇల్లంటే ఎవరికిష్టం ఉండదు చెప్పు. సాయంకాలం సమయాల్లో రామచంద్రయ్య ఎక్కడికి వెళ్లేందుకు ఇష్టపడ్డు. పెరట్లో తను స్వయంగా పాతిన మామిడి చెట్లకు, మనోరంజితం చెట్లకి, నందివర్ధనం చెట్టుకి, అరటి చెట్లకు తను స్వయంగా నీరు పడితే కానీ పోసినట్లే అనిపించదు రామచంద్రయ్యకి. అందుకే ప్రతిరోజు సాయంత్రం అటూ ఇటూ రోడ్ల మీద తిరిగి అనవసరంగా కాలయాపన చేయటం కన్నా ఇంటి పని, ముఖ్యంగా తోట పని చేసుకోవటం రామచంద్రయ్యకి చాలా ఇష్టం, ఆసక్తిదాయకం కూడా. ఏ రోజైనా అనుకోకుండా విసుగు కలిగినా, చెట్లకి భార్య నీళ్లు పడతాను అన్నా రామచంద్రయ్య నిక్షేపంగా అంగీకరిస్తాడు. అలా వీలు కలిగిన సమయాల్లో అతడు అలా వెళ్ళి ఓ ఆట వేసుకుందామా అని అడుగుతాడు వెంకటేశ్వరులను, వెంకు పంతులను. అలాగని అతడాడేది చతుర్ముఖ పురాణం కాదు.
చతుర్ముఖ పురాణం అంటే రామచంద్రయ్యకు ఎలర్జీ ఉంది. ఈ పురాణం వాళ్ళ నరలోక ప్రాప్తి సంగతి దేవుడెరు, కానీ ఇహలోకంలోనే నరకం చవి చూసే సావకాశం ఉందని అతనికి తెలుసు. అందుకే అతను చతురంగ బలంతో కూడిన చతురంగమే ఆడతాడు. ఇన్నాళ్ల నుంచి ఆడుతున్న వెంకుపంతులు ఆటను తను కట్టించలేకపోతున్నాను అనేది అతనికి దిగులు. వెంకుపంతులది ఎదురిల్లే. పౌరోహిత్యం అతని వృత్తి. ఎంత పని ఉన్నా సాయంకాలం పూటలు మొత్తం అతనికి ఖాళీయే. అందుకే రామచంద్రయ్య వెళ్ళి అడగటమే తడవు. వెంకుపంతులు ఆటకి సిద్ధమైపోతూ ఉంటాడు. ఇకపోతే వెంకుపంతులకి వీలు కానప్పుడు, అంటే అనివార్య కారణాల వల్ల, వెంకుపంతులకున్న అనివార్య కారణాలు అన్నీ అతని భార్యే. రామచంద్రయ్యతో ఆడేందుకు వెంకటేశ్వర్లు వచ్చేవాడు. వెంకటేశ్వర్లు రిటైర్డ్ జడ్జ్. కాస్తో కూస్తూ ఉన్నవాడని ప్రతీతి. జడ్జిగా పనిచేసేటప్పుడు కొంచెం వెనక వేశాడు అంటారు. వెనక ఏమైనా ఉందో లేదో కానీ తిండికి మాత్రం లోటే లేదు. ఆ వేళ కూడా రామచంద్రయ్య యథావిధిగా చెట్లకి నీళ్లు పోస్తున్నాడు. తను స్వయంగా నాటిన చెట్లవి. ఆ చెట్లకు నీళ్లు తనే పోయాలి అంటాడతడు. రేపు ఈ చెట్ల ఫలం తను అనుభవించగలడో లేడో కానీ దానికింత చాకరీ మాత్రం రోజూ చేయాల్సిందే. రామచంద్రం, పంతులు గారు! వీధిలోంచి కేక వినపడింది. ఆ కేక వెంకుపంతుల్ది. సుమతి, ఎవరో వచ్చారు చూడు, భార్యని కేక వేస్తూ అన్నాడు రామచంద్రయ్య. సుమతి నిండుగా కొంకొప్పుకొని వెళ్ళి చూసి వచ్చింది. వెంకుపంతులు గారు, కూర్చోమనలేకపోయావు? మళ్ళీ వెళ్ళింది, ఈసారి చాపతోటి. చదరంగం బోర్డుని పావుల డబ్బాని అక్కడే పెట్టేసి లోపలికొచ్చింది. మీరు వెళ్ళండి, నేను పోస్తానులే నీళ్లు. మరి నీ పనంతా అయిపోయిందా? కొద్దిగా ఉంది, కానీ పర్వాలేదులేండి, మీరు వెళ్ళండి. చూడు, ఆ మామిడి చెట్టుకి నీళ్లు పట్టానులే, కానీ మరోసారి పట్టు. మర్చిపోయావు, తడి పొడికి కాకుండా తగినని నీళ్లు పొయ్యి. రామచంద్రయ్య ఇంట్లోకి రాబోతూ తడి చేతిని భారీ కొంగుతో తుడుచుకున్నాడు. సుమతి అదోలా చూసింది. రామచంద్రయ్య అదేం పట్టించుకోలేదు. రామచంద్రయ్య వీధిలోకి వచ్చేసరికి వెంకిపంతులు పావులు సర్దేసి ఆటకి సిద్ధంగా ఉండటం అలవాటు. కానీ ఈవేళ అలా లేడు. రామచంద్రయ్య వెళ్ళేసరికి వెంకుపంతులు ఇంకా అలాగే కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ. డబ్బాలోంచి పావులు తీస్తూ నెమ్మదిగా ఒక్కొక్కటి వాటి స్థలంలో అమరుస్తూ అన్నాడు రామచంద్రయ్య. వెంకుపంతులు గారు, ఏంటండి విశేషం? వెంకుపంతులు ఉలిక్కిపడ్డాడు. విశేషమా? ఏం లేదే. లేకపోతే అంతగా ఆలోచించే విషయం ఏంటండి? ఏదో ఉంది. నిజం ఏం లేదండి, నవ్వుతూ అన్నాడు వెంకుపంతులు. ఆట మొదలు పెడదామా? ఉండండి, తెల్ల పావుల్ని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు రామచంద్రయ్య. ఈసారి ఆట గెలిచి తీరాలి నేను. స్ట్రాటజీ అంతా మార్చేస్తాను. అయితే మొదలు పెట్టండి. రామచంద్రయ్య ఒక్కసారిగా తన పావుల కేసు చూసుకొని సంతృప్తిగా నిట్టూరుస్తూ పావుల్ని కదిపాడు. అయితే పొద్దున్నే లేరంట, ఎక్కడికి వెళ్ళారు? రాఘవరావు గారి అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాలి అన్నారు. వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి వచ్చాను. ఎంత ఇచ్చారు? వాళ్ళు అసలే ఉత్త పిసినారులండి, ఇచ్చి చావరు సరిగ్గా. చెప్పడం ఇష్టం లేదు అన్నట్లుగా అన్నాడు వెంకుపంతులు. అసలు ఎంత ఇచ్చారేంటి? ఆ మునసబు గారింట్లో అయిందా? ఆ వేళ వాళ్ళు ఎంత ఇచ్చారో తెలుసా మీకు? ఎంత ఇచ్చారు? ఎత్తు మీదే అన్నాడు జ్ఞాపకం చేస్తూ రామచంద్రయ్య. పంచల చాపెట్టి 10 రూపాయలు ఇచ్చారు. పైగా మామూలు సంభావన వగైరాలు ఉండనే ఉన్నాయి. ఇదిగో ఇది నా ఎత్తు. ఏనుగును తీసి కౌన్సిలింగ్ చేశాడు వెంకుపంతులు. సరే, అయితే ఇంతకీ రాఘవరావు గారు ఎంత ఇచ్చారు? అది ఒక ఇవ్వటమేనంటండి. ఇల్లు వదులుకోవటం ఇష్టం లేక కానీ, లేకపోతేనా అసలు వెళ్ళకపోయేవాణ్ణి. ముష్టి 5 రూపాయలు అంతే. అంతే, అక్షరాల అంతే. ఇస్తే ఇవ్వలేదంటానా? మరైతే మీ ఓటు ఈసారి? మీరు ఇలాంటివి అడగకూడదు, నేను చెప్పకూడదు. సీక్రెట్ బ్యాలెట్ కదండి. సగం బతికాం,
గుంభనంగా నవ్వుతూ అన్నాడు వెంకుపంతులు. ఎక్కడ బతికాను? మీరేమో మళ్ళీ మంత్రికే పెట్టారుగా ఎసరు. ఇదేం బాగాలేదు, వస్తాను ఉండండి. రామచంద్రయ్య లేవబోయాడు. ఎక్కడికి? ఇంధనం వేసుకొని రావటానికి. వెంకుపంతులు నవ్వాడు. ఆ నవ్వులో నిగూఢంగా ఉన్న అర్థం గ్రహించాడు రామచంద్రయ్య. సుమతి పిలుస్తూనే ఇంట్లోకి చేరాడు రామచంద్రయ్య. కాఫీ గట్రా ఏమైనా? మీరు వెళ్ళి ఆడుకుంటూ ఉండండి, నేను తెస్తాను. డికాషన్ తేరుకుంటుంది. మనసులో ఉంది పైకి చెప్పకుండానే గ్రహించగలిగే సుమతి అంటే రామచంద్రయ్యకి ఎంతో ఇష్టం. నువ్వెంతైనా ఇల్లాలివే. నవ్వుతూ బయటకొచ్చాడు రామచంద్రయ్య. ఎత్తు మీరే వేయాలి. రామచంద్రయ్య బయటకు రాగానే జ్ఞాపకం చేస్తూ అన్నాడు వెంకుపంతులు. అవునులేండి, కాస్త కాఫీ పడితే గానీ ఎత్తు పడేలాగా లేదు. సీరియస్గా పావుల కేసు చూస్తూ ఆలోచిస్తున్నాడు రామచంద్రయ్య. సుమతి రావటం, కాఫీ అందించటం, దాన్ని మౌనంగా వెంకుపంతులు స్వీకరించటం రామచంద్రయ్యకి తెలీదు. కాఫీ తీసుకోండి అన్న సుమతి హెచ్చరికతో ఆలోచన నుంచి తేరుకున్నాడు రామచంద్రయ్య. సుమతి లోపలికి వెళ్ళిపోయింది. అయినా రామచంద్రయ్యకి ఏ విధమైన ఎత్తు అంతే దొరకట్లేదు. కాఫీ మెల్లగా చప్పరిస్తూ అన్నాడు వెంకుపంతులు. ఇంతకీ అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. ఏంటి విశేషం? తలెత్తకుండానే ప్రశ్నించాడు రామచంద్రయ్య. వెంకుపంతులు ఏం మాట్లాడలేదు. క్షణం సేపు చూసి అన్నాడు రామచంద్రం. చెప్పరేంటి? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంతే. అసలు ఏంటి సంగతి? ఏముంది, ఇందిర విషయమే. ఇందిర విషయమా? హఠాత్తుగా తలెత్తుతూ ప్రశ్నించాడు రామచంద్రయ్య. మా ఇందిర సంగతేనా? ఏమైనా పెళ్లి సంబంధమా? చాచా, అలాంటిదేం కాదు. మరి? ఈసారి రామచంద్రయ్య కంఠం అదోలా ధ్వనించింది. ఏం లేదు, ఎత్తువేయండి. క్షణం సేపు వెంకుపంతులు కేసి తీక్షణంగా చూసి బోర్డుని పక్కకు నెట్టేస్తూ అన్నాడు రామచంద్రయ్య. ఇవాళకి ఇంకా ఎత్తు పడదు. ఇవాళ మీరే గెలిచారు. ఇప్పుడు సంగతి చెప్పండి అసలు. ఆ కంఠంలో ఆత్రం, ఆదుర్ద, కూతురు భవిష్యత్తుపై 1000 ప్రశ్నలు తలెత్తాయి. సందేహ నివృత్తి కోసం ఆయన వెంకుపంతులు కేసు చూస్తున్నాడు. ఏం జరగలేదులేండి, మీరు ఆడండి. పంతులు గారు, మీరేదో దాస్తున్నారులాగా ఉంది, స్పష్టంగా చెప్పండి. ఇక ఆట అంటారా? ఇక ఆడటం నా తరం కాదు. అయితే మీ ఇష్టం. వెంకుపంతులు ఓసారి బొడ్లోంచి నస్యం డబ్బా తీసి ఒక పీల్చి డబ్బా రామచంద్రయ్యకి అందించాడు. మిగతా సమయాల్లో అంటే ఆట మరీ రంజుగా ఉన్నప్పుడు తను ఓ పట్టు పట్టేవాడు రామచంద్రయ్య. కానీ ఇవాళ మౌనంగా డబ్బా అందుకుని పక్కన పెట్టేశాడు. ఎవరెవరో ఏదో అన్నారనుకోండి, లోకులు కాకుల్లే అని నేను ఒప్పుకుంటాను. విషయం ఎందుకు దానుస్తారు మీరు? సూటిగా చెప్పండి. నిజమే అనుకోండి, నేను మీ శ్రేయస్సు కోరేవాణ్ణి. అందుకే ఓసారి చెప్పటం నా ధర్మం అని భావించాను కాబట్టి. వెంకుపంతులు గారు, ఆవేశంగానే అన్నాడు రామచంద్రయ్య. ఆవేశపడకండి. ఇలాంటి విషయాల్లో ఆవేశం అస్సలు పనికిరాదు. అసలు ఇది ఎలాంటి విషయం? రామచంద్రయ్య ప్రశ్నలో అసహనం స్పష్టంగా ప్రతిధ్వనించింది. అదే, ఆ జడ్జి గారబ్బాయి రాంబాబు లేడు. ఏమైంది? ఏమీ కాలేదు. అమ్మయ్యా, ఏమీ కాలేదు కదా? రామచంద్రయ్య నిట్టూర్చాడు. ఏమీ కాలేదు. కాకూడదు అని నేను ఇలా వచ్చాను. అమ్మాయి అతనితో మరీ చనువుగా ఉంటుంది. ఒకళ్ళో ఇద్దరో అడిగారు కూడా. అయినా వాళ్ళు అలా అడగటంలో తప్పేం లేదు. నేను ఏదో ఒకటి సర్ది చెప్పానులేండి. కానీ మీ ఇష్టం. వెంకుపంతులు గారు, రామచంద్రయ్య కంఠంలో ఆవేదన. మీకు చెప్పటం నా ధర్మం అనుకుని చెప్పానే గాని ఇందిర నాకు అమ్మాయి. ఇది అమ్మాయి మీద వేసిన అభాండం మాత్రం కాదు. 10 మంది నోళ్లల్లో పడక మునిపే. రామచంద్రయ్య ఏం మాట్లాడలేదు. మీ మీద నాకేదో ద్వేషం అనుకోవద్దు. నిజం చెప్పటం న్యాయం అనుకుని చెప్పాను. కానీ మీరు మరోలా అనుకోవద్దు. రామచంద్రయ్య నిస్సహాయంగా చూశాడు వెంకుపంతులు కేసి. రామచంద్రం గారు, బాగా ఆలోచించుకోండి. ఆలోచించి కాని పని ఏమి చేయకండి. ముఖ్యంగా మన బంగారం మంచిదైతే ఇతరులని అనుకోవాల్సిన పనేం లేదు. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టానేమో. నేను వెళ్తాను మరి, చీకటి పడింది.
రామచంద్రయ్య జవాబు కోసం వేచి చూడకుండానే వెంకి పంతులు లేచి అడుగులో అడుగు వేసుకుంటూ గేటు దాటాడు. చీకటి పడిందని కదూ వెంకు పంతులు అన్నారు? ఇంకా చీకటి పడలేదు, చీకటి పడబోతుంది, దీపం పెట్టుకోండి అని మాత్రమే చెప్పాడు వెంకు పంతులు. సుమతి! దాదాపు 5 నిమిషాల తర్వాత అన్నాడో అరిచాడో రామచంద్రయ్యకే తెలీదు. వస్తున్నా. 3-4 నిమిషాల తర్వాత వచ్చింది సుమతి. చీకటి పడింది, లైట్ అన్నా వేశారు కారేంటి? ఇందిరా ఉందా ఇంట్లో? భర్త ప్రశ్నకి ఆశ్చర్యపోతూ అతని కేసు చూసింది సుమతి. ఈ రామచంద్రయ్య కాఫీ అడిగిన రామచంద్రయ్య కాదే. కూతురు ఏదని ప్రశ్నించిన రామచంద్రయ్య. ఇతను వేరు. రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇందాకేగా మిమ్మల్ని అడిగే వెళ్ళిందా? నిజమే, ఇందిర అడిగే వెళ్ళింది. జడ్జి గారింటికని కాదు, రాంబాబు ఇంటికే వెళ్తాను అని అడిగింది. తను వెళ్ళమన్నాడు. తప్పు ఇందిరది కాదు, నిశ్చయంగా తనదే తప్పు. తనొక్కడిదే కాదు, తన భార్య సుమతిది కూడా. వయసొచ్చిన ఆడపిల్ల మరొక అబ్బాయితో తిరగకూడదని చెప్పాల్సిన బాధ్యత తల్లిది. సుమతి ఇంత బాధ్యతారహితంగా ఎలా ఊరుకుంటుంది? పోనీ ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉంది అనుకున్నాడు రామచంద్రయ్య. ఎప్పుడొస్తానంది? నాతో ఏమనలేదు అన్న సుమతి క్షణం ఆగి అడిగింది మళ్ళీ. ఏమైందండి? రామచంద్రయ్య భార్యకేసి క్షణకాలం చూశాడు. నెమ్మదిగా లేచాడు. నేను అలాగా జడ్జి గారింటికి వెళ్ళొస్తాను. సుమతికి మతిపోయింది. ఏమైందంటే ఏం చెప్పరేంటి? ఈసారి ఈ ప్రశ్నకి జవాబిచ్చాడు రామచంద్రయ్య. ఇంతవరకు ఏమీ కాలేదంట. అంటే? సుమతికి రామచంద్రయ్య ఇచ్చిన సమాధానం అర్థం కాలేదు. రామచంద్రయ్యకి సుమతి వేసిన ప్రశ్న అర్థమైంది. అయినా జవాబు ఇవ్వకుండానే ముందుకు అడిగేశాడు. సుమతి తెల్లబోయి నుంచుండిపోయింది అక్కడే. ఇందిర ఆ వేళ ఆనందానికి అంచులు తాకింది. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో గాని ఆ వేళంతా ఇంత ఆనందంగా గడిచిపోయింది. ఆనందంతో ఉత్సాహంతో మనస్సు ఊసులాడుతుంది. తనువంతా ఏవేవో పులకింతలతోటి పులకరించిపోతుంది. నిజమే, పొద్దుటి నుంచి జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ ఆనందానికి కారణం అర్థమవుతుంది. పొద్దున్నే అమ్మ వచ్చి లేపింది. లే ఇందు, శుక్రవారం పూట ఇంకా ఎంతసేపు ఈ పడక అంటూ. ఇందిరకు లేవాలని లేకపోయినా మౌనంగానే లేచింది. లేవకపోతే ఈసారి చివాట్లతోటి అమ్మ సుప్రభాతం పాడుతుందేమో అని తెలుసు కనుక. శుక్రవారం వస్తే ఇంతే బాధ. తొందరగా లేవాలి, తలంటు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగానే ఉంటుంది నిర్మలంగా, కానీ పోసుకోవాలంటేనే విసుగు. అందుకే శుక్రవారం అనగానే భయంగా ఉంటుంది. భయం కన్నా బాధే అధికం. వెధవది. 6 లేవాలి బాబు. 6 లేపిన అదే దండకం, 5 లేపిన అదే దండకం. ఇంకా ఎంతసేపే ఈ పడక? పళ్ళపొడి చేతిలో వేసుకొని చెంబుతో నీళ్లు ముంచుకొని దొడ్లోకి దారి తీసింది. నందివర్ధనం చెట్టు ఈవేళ విరగబోసింది. వెళ్ళి బద్ధకంగా నీళ్లను అక్కడ పెట్టి కూర్చుంది. నోట్లో నీళ్లు పోసుకొని మెల్లమెల్లగా పళ్ళు తోముకుంటుంది. ఏమైంది? అయిందా లేదా ఇంకా? అబ్బా, ఈ అమ్మకు ఒకటే తొందర. ఇంకేముంది, కాఫీ కలిపేసి ఉంటుంది. చల్లారిపోయిన కాఫీ తాగినా ఒకటే, తాకపోయినా ఒకటే. తొందరగా మొహం కడుక్కొని వంటిల్లు చేరింది. అప్పటికే గ్లాసులో పోసిన కాఫీ అందించింది అమ్మ. నీకోసం సుందరి వచ్చింది. సుందరా? రావటం వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఎప్పుడొచ్చిందే? అప్పుడే 1 గంట అయిందేమో. మరప్పుడే లేపలేకపోయావా? సుందరి వచ్చినా లేపలేదు అనేసరికి ఒళ్ళు మండిపోయింది ఇందిరకు. ఇప్పుడు లేపినందుకే ఇన్ని సనుగుతున్నావు, ఇంకా తొందరగా లేపితే? అమ్మ వాక్యం పూర్తి కాలేదు. కానీ ఇందిరకు ఆ వాక్యం ఎలా పూర్తి కావాలో తెలుసు. నవ్వొచ్చింది ఇందిరకు. అమ్మకు తనంటే భయమా ఇష్టమా? 2 సమపాళ్లలో ఉంటాయా? ఏమో. ఏమన్నా చెప్పిందా? తలంటుకున్నాక పంపమంది. ఇందిర పకపక నవ్వింది. వాక్యంలో మొదటి సగం అమ్మ సొంతం. ఖాళీ గ్లాసు పక్కన పెడుతూ అంది ఇందిర. నే వెడుతున్నా అయితే. ఇందిర వంక చురచురా చూస్తూ అంది సుమతి. తలంటుకుని మరీ బయలుదేరు తిరుగుడికి. అయినా అడ్డగాడిదలా ఏంటిది? అడ్డగాడిద అనకూడదే,
అడ్డగాడిది నవ్వుతూ అంది ఇందిర. సుమతికి నవ్వొచ్చింది. ఒక్కసారి వెళ్ళొస్తానే అమ్మా, ఇప్పుడేం కొంప మునిగిపోదులే, తలంటుకున్నాక వెళ్దుగాన్లే, దేవుడి గుడికి తోడి కోసమేమో. ఇందిరాకు గుర్తొచ్చింది. తలంటుకొని గుడికి వెళ్ళాలని క్రితం రోజే నిర్ణయించుకున్నారు ఇద్దరు. సరే నే వెళ్తున్నాను తలంటుకోవటానికి అంటూ లేచింది ఇందిర. ఇందిర తలంటుకోవటానికి అన్నీ అమర్చింది సుమతి. ఈలోక ఇందిర చెవులుకున్న దుద్దులు, మెళ్ళో గొలుసు తీసి దాచింది. స్నానం చేయగానే ఏం కట్టుకోవాలా అని ఆలోచిస్తూ 5 నిమిషాల పాటు పెట్టె ముందరే గడిపేసి ఏవో పట్టుకొని లేచింది. నే వెళ్తున్నా మరి, వేడినీళ్ళు చాలకపోతే కేకేయి. సుమతి బాత్రూంలోంచి బయటకొస్తూ అంది. సరేలే. దాదాపు పావుగంట తర్వాత ఎర్రని సిల్క్ పరికిణి, అదే రంగు జాకెట్టు, వీటి 2 మధ్య సామరస్యం నెలకొల్పడానికి అన్నట్లుగా మల్లెపువ్వు లాంటి తెల్లని నైలాన్ ఓణి, ఇవి ఆనాడు ఇందిర శరీరం మీద అంటి పెట్టుకోగలిగిన అదృష్టం చేసుకున్నవి. తడి ఆరని తలను తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకొచ్చింది ఇందిర. అగాధాల్లోంచి వెతికి వెతికి ఆ క్షణమే బయటకు తెచ్చిన మేలిరకపు ముత్యంలా ఉంది ఇందిర. వియత్నాం గంగలో జలగాలాడి ఆ క్షణమే భువిపైకి విహారానికి వచ్చిన రాయంచలా ఉంది ఇందిర. ఇలాంటి క్షణంలో బయట నుంచి కేక వినిపించింది. ఇందిరా! కుహురము సుందరిది. రావే లోపలికి. సుందరి లోపలికొచ్చింది మెల్లగా. అయిందా పని? ఇంకో 5 నిమిషాలు ప్లీజ్. కానీ మరి. సుందరి అక్కడే కూలబడింది. త్వరగా అద్దం ముందు నుంచొని అలంకరణ పూర్తి చేసుకొని 10 నిమిషాల తర్వాత లేచింది ఇందిర తాపీగా. పువ్వు పూర్తిగా విచ్చుకుంది. అందం ఉండంగానే సరికాదు, ఆకర్షణ ఉండాలి. అప్పుడే ఆ అందానికి విలువ. 1000 పూలున్నాయి, నిన్ను ఆకర్షించింది ఒకటి లేకపోతే ఆ 1000 పూలు వృధానే. ఒకే పువ్వు నిన్ను ఆకర్షించిందైతే చాలులే, దాని పనిని అది నిర్వర్తించినట్లే. ఇందిర ఈ క్షణంలో విచ్చుకున్న ఎర్ర కలువలా ఉంది. ఇద్దరూ ఆలయం చేరుకున్నారు 1000 ఆకాంక్షలతో. దేవిని దర్శించేసరికి మనస్సులోని కోటి కోరికలు ఒక్కసారిగా విరబూశాయి. మనసారా నమస్కరించుకున్నారు ఆ దేవికి ఆ కన్నె పిల్లలు. సుందరి, ఎక్కడ కూర్చుందామే? పోదాం పదవే, ఆలస్యంగా వస్తే శుక్రవారం పూట పూజ చేస్తాను అంది మా అమ్మ. సుందరి నవ్వుతూ అంది. ఇందిర కూడా నవ్వింది. కానీ దేవి దగ్గరకు వచ్చి కూర్చోకుండా పోకూడదు తెలుసా? సుందరి ఏమీ అనకపోవటంతో ఇందిర నాపరాళ్ల మీద కూర్చుంది. సుందరి కూడా కూర్చుంది. ఏమడిగావే సుందరి? ఉలిక్కి పడింది సుందరి. ఎవరినేమిటే? దేవిని ఇందిర అడిగింది. నువ్వేం కోరుకున్నావో? సుందరి కొంటగా అడిగింది. నాకు తెలియదు అసలు ఏం కోరుకోవాలో. అయితే నాకు తెలీదు నా కోసం ఏం కోరుకోవాలో, సుందరి అంది. ఇంకెవరి కోసమైనా కోరుకోగలవా? ఇప్పుడు చేసిన పని అదేగా. ఎవరి కోసం చెప్పనా? పెద్ద ఊరించక చెబుదు. రాంబాబు కోసం. ఇందిర ఉలిక్కి పడింది. బాబ్జీ కోసమా? ఏం, బాబ్జీ కోసమే. అమ్మా, బాబ్జీకి మా ఇందిరే కావాలంట. కొంచెం దయ చూపించి తల్లి అని కోరుకున్నాను. ఛీ, నీ రికమెండేషనా? నీకు అక్కర్లేదని నాకు తెలియదు మరి, సుందరి నవ్వుతూ అంది. పోవే నువ్వు మరీను. వెళ్దామా ఇంకా? ఇద్దరూ లేచారు. ఇల్లు చేరుకునేటప్పటికి 8:30 అయింది. ఇంటికి రాగానే అంది సుమతి. నీకోసం బాబ్జీ వచ్చి వెళ్ళాడే. ఎప్పుడు? ఇప్పుడే వెళ్ళాళ్లే కానీ ఈవేళ అతని పుట్టినరోజంట, నీకు చెప్దామని వచ్చాడు. అరెరే, అలాగా? అమ్మా, ఒక్కసారి వెళ్ళి వస్తానే, ఇందిర ప్రాధేయపూర్వకంగా అడిగింది. సుమతి ఏమనుకుందో ఏమో కానీ వెళ్ళమంది. త్వరగా వచ్చేసేయ్. ఇందిర ఆ మాట పూర్తిగా వెళ్ళలేదు. నమస్కారం అండి. సావిట్లో ఉన్న వెంకటేశ్వర్లకు నమస్కరించింది. రామ్మా రా, ప్రసన్నవదనంతో పిలిచాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ వెళ్ళు, ఆ గదిలో ఉన్నాడు అన్నాడు వెంకటేశ్వర్లు తన చేత్తో రాంబాబు ఉన్న గదిని చూపిస్తూ. ఇందిర మౌనంగా ఆ గదిలోకి వెళ్ళిపోయింది. బాబ్జీ ఇటుకేసి తిరిగాడు రాంబాబు. అతని కళ్ళు తిరిగిపోయాయి ఒక్కసారిగా.
ఎర్రని ఆ దుస్తుల్లో ఇందిర అందం ఒక్కసారిగా ద్విగుణీకృతమైందేమో అన్నట్లుగా ఉంది అతనికి. అతనిలో 1000 ఊహలు చెలరేగి అతన్ని కలవరపెట్టాయి. ఆ కలవరాన్ని అణుచుకుంటూ అన్నాడు రాంబాబు, రా ఇందిరా, విష్ యూ హ్యాపీ బర్త్డే. రాగమిళితంగా అంది ఇందిర. థ్యాంక్స్, నేను నీతో మాట్లాడను అంది ఇందిర. అదే? రాంబాబు కలవరపడుతూనే అన్నాడు. అంతే, మాట్లాడనంటే మాట్లాడను. అదేంటి ఇందిరా, కారణం ఏం లేకుండానే శిక్ష? అయినా సరే, దాసుని తప్పలు దండంతో సరి. ఇప్పుడు చెప్పాలి ఇంకా, 2 చేతులు జోడించి అన్నాడు రాంబాబు. ఇందిర పకాలు నవ్వింది ఆ అభినయానికి. పోనీ కదా అని వదిలేస్తున్నాను. సరే గాని, నిన్న నాతో చెప్పలేదేంటి సంగతి? ఏం సంగతి? ఏమీ తెలియనట్లే అడిగాడు రాంబాబు. అదే, నీ పుట్టినరోజు సంగతి. చెప్పడానికి ఏముందిలే ఇందులో, ఈవేళ చెప్పానుగా. అలా కాదు, నిన్న చెప్తే ఏమైనా తెచ్చేదాన్నిగా. క్షణం ఆలోచించి అన్నాడు రాంబాబు. నువ్వు తెచ్చేది ఏది నాకు అక్కర్లేదు కనుక నేను చెప్పను. అదేం బాబ్జీ, నాకు కావలసింది వేరే ఉంది, అది తీసుకుందామని. ఇందిరకు అర్థమైంది. అయినా ఏం మాట్లాడలేదు. ఒక్కసారి తలెత్తి పైకి చూసింది కప్పుకేసి. ఫ్యాన్ తిరుగుతుంది ఆ గదిలో. ఆ ఫ్యాన్ గాలికి తలంటుకున్న ఆమె కురులు విలాసంగా ఆమె నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రాంబాబు మనస్సులో ఆశలెన్నో దోబూచులాడాయి. ఇందిర తడబాటుగా అడుగు ముందుకేసింది. ఇల్లు చేరిందే కానీ ఆమెను ఆలోచనలెన్నో ముసురుకొని శాంతిగా విశ్రాంతి తీసుకొనివ్వలేదు. ఆ మధ్యాహ్నమంతా ఆమెకదే ధ్యాస. ఇంత ధైర్యం బాబ్జీకి ఎలా వచ్చింది? ఎన్నిసార్లు అతనింటికి వెళ్ళినా కూడా దూరంగా నించొని మాట్లాడటమే కానీ హద్దు మీరిన క్షణం లేనే లేదు. కానీ ఈవేళ నిజం చెప్పద్దు, ఆ ఎర్రటి బట్టల్లోనే ఉంది అందమంతా. ఎరుపు కామాని గుర్తంట. ఆ బట్టలు కట్టుకుంటే చాలు, తనకే తనెంతో ముద్దొచ్చేస్తుంది. ఛ, ఇదే మాట ఒకసారి సుందరితో అంటే మొదట నవ్వింది. ఆ తర్వాత అంది సుందరి, ఆ బట్టలు కట్టుకుంటే నీకు ముద్దొస్తుందో ఏమో కానీ నాకైతే బట్టలు కట్టుకోకుండా ఉంటూనే ముద్దొస్తావు అని. ఎంతకైనా తగును సుందరి. పొరపాటు తనదే, పోయి పోయి సుందరితో చెప్పుకోవటమేంటి? నవ్వుకుంది ఇందిర. వెంటనే బాబ్జీ గుర్తుకొచ్చాడు. బాబ్జీ సాయంత్రం రమ్మన్నాడు. ఎందుకు? గుడికని. కానీ అందుకేనా? అందుకు కాకపోతే బావుణ్ణు. ఏమో, వెళ్ళకపోతే హాయి అనుకుంది ఇందిర. అలా అనుకుందే కానీ వెళ్తే కానీ హాయి లేదని ఇందిరకు తెలుసు. అందుకే వెళ్ళింది ఇందిర. సాయంత్రం అయ్యింది అనిపించంగానే. వెంకటేశ్వర్లు ఇందిరా రాకను గమనించి కూడా ఊరుకున్నాడు. అతనిలో అనేకమైన ఆలోచనలు ఉదయం నుండి చెలరేగుతున్నాయి. వీళ్ళ ఈ సరాగాలు ఎన్నాళ్ళ నుంచి సాగుతున్నాయి తెలీదు. వీళ్ళ ఈ సరాగాలకు గమ్యం ఏంటో, పర్యవసానం ఏంటో వీళ్ళు గుర్తించినట్లుగా లేదు. ఈ విషయం చెప్పటం ఎలాగా తెలీదు. నమస్కారం అండి. ఎందుకో ఇందిర రాగానే వెంకటేశ్వర్లు మనస్సు ఆనందంతో గంతులేస్తుంది. అంతవరకు ఉన్న ఆలోచనలన్నీ క్షణంలో అంతు తెలియకుండా మాయమవుతాయి. రామ్మా రా, బాబ్జీ ఉన్నాడు, వెళ్ళు లోపలికి. ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. అతన్ని మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఈ అనురాగబంధం, ఈ ఆప్యాయతలు, ఈ ఆత్మీయతలు ఎలా చెప్పాలి? నానా, మేమలా గుడిదాకా వెళ్ళొస్తాం. మౌనంగా తలూపాడు వెంకటేశ్వర్లు. ఇద్దరూ కదిలారు. చీకటి పడకుండా రండి, వెంకటేశ్వర్లు కష్టం మీద అన్నాడు. అలాగేనండి అంది ఇందిర వెనక్కి తిరిగి చూస్తూ. ఆ ముఖంలో ప్రసన్నత, ఆ ముఖంలో ఆనందం. ఈ అమ్మాయి రాబోయే ప్రమాదాన్ని గమనించినట్లుగా లేదు. ప్రమాదమన్నది ఉంది అని కూడా గుర్తించినట్లు లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకటేశ్వర్లు. వీళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ఆశయాలు. వాటిని ఆశయాలు అనవచ్చో అనకూడదో కానీ వీళ్ళ ఆశయాలు వేరు, వీళ్ళ ఆదర్శం వేరు. వీళ్ళ ప్రపంచం ఒక రంగుల కళ, వీళ్ళ ఆశయం కళ్ళకంఠం మాత్రమే. వీళ్ళ ఆదర్శం నవ్వుకోవటం, నవ్వుకుంటూ కాలం గడిపేయటం. అంతే. పకపక నవ్వింది ఇందిర. బాబ్జీ, నిజం చెప్పద్దు, నాకే ఆశ్చర్యం వేసిందనుకో.
ఈసారి రాంబాబు నవ్వాడు. పెద్ద అంత ధైర్యం నాకెక్కడదో నాకే తెలియదనుకో. కానీ ఒక్కటి మాత్రం నిజం. తన విశాల నేత్రాలను మరింత విశాలం చేసింది ఇందిర. చెప్పు, ఆ నిజమేంటో. ఏమన్నా అంటావేమోనని నవ్వాపుకుంటూ అంది ఇందిర. భయపడే కాబోలు పొద్దున్న. ఇంకా మాట్లాడలేకపోయింది సిగ్గుతో. అదే చెప్తున్నా. ప్రొద్దున ఎందుకలా అయిందంటే. ఎందుకు? ఇందు, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఇందిర ఆశ్చర్యపోయింది. ఎన్నడూ బాబ్జీ ఇందు అని పిలవలేదు. నిజానికి ఇందిర అన్నంత అందం ఇందులో లేదు. కానీ ఇందులో ఉన్నంత ఆత్మీయత ఇందిరలో లేదు. మరి ఆ పిలుపు విని ఆప్యాయంగా ఉంది. మరోసారి వినాలనే కోరిక ఆమెకు తెలియకనే జనించింది ఆమెలో. పైగా ఆ రెండో వాక్యం. సిగ్గుపడింది ఇందిర ఆ ప్రశంసకు. అంతే, ఆడది బుట్టలో ఎప్పుడూ పొగడ్తల వల్లే పడుతుంది. నిజం. నువ్వెంత అందంగా ఉన్నావో. ఇంతకన్నా ఏ ఆడది ఏ వాక్యము వినాలని కోరుకోదు. ఆడదానికి బహుశా లక్ష్యం ఈ వాక్యమేనేమో. ఆ వాక్యం వినలేదు అనుకున్నాడో ఏంటో రాంబాబు మళ్ళీ అన్నాడు. నిజం ఇందు, నువ్వెంత అందంగా ఉన్నావో. ఐఎమ్ సారీ, నిగ్రహించుకోలేకపోయాను. ఇందిర సిగ్గుతో సతమతమైపోతుంది. ఏమనాలో తెలియలేదు ఇందిరాకి. మౌనంగా ఊరుకుంది. ఆ మౌనాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు రాంబాబు. తను చేసిన పనికి కోపగించుకుంటుందేమో అనే అనుమానం అతనిలో ప్రవేశించింది. సారీ ఇందిరా, నిన్ను గాయపరిచానేమో ఇందిరా. నా ఊహ అది కానే కాదు. పర్వాలేదు అందామనుకున్నా అనలేకపోయింది ఎందుకో. కోపం వచ్చిందా? ప్లీజ్. ఇందిరా ఇక ఊరుకోలేకపోయింది. చాలు నాయనా, అప్పుడే మర్చిపోయాను నేను దాన్ని. ఇంకా సాగదీయకు. నిజంగా ఇందిర అబద్ధమాడింది. ఆ విషయం అప్పుడే మర్చిపోయానంది కానీ నిజానికి మర్చిపోలేదు. ఆ అనుభూతి జీవితాంతం మర్చిపోలేదు. ఇట్ ఈజ్ ఆ స్వీట్ స్వీట్ కిస్. రాంబాబు అడిగాడు ఇంకా అనుమానంగానే. కోపం రాలేదు కదా? తలూపింది ఇందిర. గుడికి రావేమో అనుకున్నాను సుమా. పోన్లే గాని ఒకటి చెప్పు, నీకు నేనంటే ఇష్టమే కదూ? ఇందిర ఆశ్చర్యపోయింది. ఏంటలా అడిగాడు? అందులో ఇంత హఠాత్తుగా. చిరునవ్వు నవ్వింది ఇందిర జవాబేం చెప్పాలో తెలియక. థ్యాంక్స్ ఇందు, ఐఎమ్ ఏ లక్కీ ఫెలో. భలే భయపడినేవాణ్ణి ఏం వినాలో అని. ఇందిర మౌనంగా వింటోంది అతని మాటలు. అతని మాటలు ఆమెలో తీవ్ర సంచలనం లేపాయి. ఏంటి ఈ బాబ్జీ ఇంత హఠాత్తుగా ఇలా అడిగాడు? ఇందుకేనా రమ్మంది? ఏమో. గుడికి చేరుకున్నారు ఇద్దరు. మెట్లెక్కుతుంటే హఠాత్తుగా చెయ్యి పట్టుకొని ఆపాడు రాంబాబు ఇందిరని. ఏం? కుడికాలు ముందు పెట్టు, నవ్వుతూ అన్నాడు రాంబాబు. యూ సిల్లీ ఫెలో అందే కానీ కుడికాలు ముందే పెట్టింది ఇందిర. దేవుడికి దండం పెట్టారు. ఏమడిగావు నువ్వు? ఇందిర అంది కవ్వింపుగా. చెప్పనా? చెప్పు, కళ్ళు రెపరెపలాడిస్తూ అంది ఇందిర. నిన్ను నీ చేయి నాదే కావాలని కోరుకున్నాను. ఇందిరా హృదయం ఆనందంతో ఎగిసెగిసి పడింది. నిజమే, ప్రేమించటం కన్నా ప్రేమించబట్టం ఎంత గొప్ప. నువ్వేమడిగావు ఇందు? ఏమీ అడగలేదు. ఏం? కోరిక తీరిపోయాక ఇంకేం అడగాలి? థ్యాంక్స్ ఇందు. ఇందిరా చెయ్యి అందుకున్నాడు ఆనందంతో. ఇందిర ఏమీ అనలేదు. తీర్థప్రసాదాలు అందుకున్నవి ఆరగించేశారు. కాసేపు కూర్చొని పోవాలి తెలుసా అన్నాడు రాంబాబు. అలాగే పద. వేప చెట్టు వెనక్కి చేరారు ఇద్దరు. వీళ్ళు వేప చెట్టు వెనక్కి చేరటం చూశాడు రామచంద్రయ్య. పిలవాలో పిలవకూడదో అర్థం కాలేదు అతనికి. మౌనంగా దేవునికి దండం పెట్టుకుని వెనక్కి తిరిగాడు రామచంద్రయ్య. వీళ్ళని ఇంకా ఇలా స్వేచ్ఛగా వదిలేయకూడదు. స్వేచ్ఛ పనికిరాదు. కానీ రామచంద్రయ్యకేం తెలుసు వీళ్ళే పరిస్థితుల్లో దేవాలయం చేరారో? అలాగే వీళ్ళకేం తెలుసు తమను రామచంద్రయ్య గమనించి వెళ్ళాడు అని? నిజానికి వాళ్ళు ఆ రోజు ఎవ్వరిని గమనించే పరిస్థితుల్లో లేరు. అందుకే ఆ రోజు ఆ గుడి వాళ్ళిద్దరికీ స్వర్గం ప్రసాదించింది ఆ చీకట్లోనే. ఇందిరకు ఆ రోజు ఎంత ఆనందంగా గడిచిందో, రాంబాబుకి కూడా అంత ఆనందంగానే గడిచింది. కానీ ఇందిరకు ఆ ఆనందం
మర్నాడు ఉదయానికి కూడా మిగిలే ఉంది. రాంబాబుకు మాత్రం ఆ ఆనందం అంతా తెల్లవారకుండానే మాయమైపోయింది. గుడిలో ఇందిరా చూపించిన స్వర్గం సౌఖ్యం మనస్సులో నెమరేసుకుంటూ ఇంటికొచ్చాడు రాంబాబు. అప్పటికి పొద్దుపోయి కనీసం గంటైనా అయి ఉండాలి. ఎందుకంటే అతను ఇల్లు చేరుకునేటప్పటికీ గోడ గడియారం ఠంగున ఒకటి కొట్టింది. అంటే 7:30 అయిందన్నమాట. అంతవరకు గుర్తులేంది ఆ క్షణంలో ఉన్నట్లుండి గుర్తొచ్చింది రాంబాబుకు. వెళుతున్నప్పుడు తండ్రి తొందరగా రమ్మని హెచ్చరించటం. తొందరగా ఎందుకు రాలేకపోయారిద్దరూ? ఇంటికి రాగానే అది గుర్తుకు రావటంతోనే మనస్సు వికలమైపోయింది. తండ్రి బహుశా ఊహించగలిగాడేమో ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే ఎన్నడూ లేంది ఈ వేళ హెచ్చరించాడు. కానీ అలా జరగకుండా ఉండాల్సిందే. ఇన్నాళ్ళు ఎంతగానో కాపాడుకొస్తున్న నిగ్రహం అంతా ఏమైపోయిందో ఏంటో. క్షణాల మీద అంతా జరిగిపోయింది. మళ్ళీ రేపు ఇందిరాని ఎలా చూడాలి, ఎలా చూడగలడు? అతని మనస్సంతా వికలమైపోయింది. ఇందిర ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకుంటుంటే అతనికి ఇందిర ఇదేమీ పట్టించుకున్నట్లుగా లేదు. ఎందుకంటే రేపు రా ఇందు అంటే అలాగే అంది. కానీ రేపట్లోగా ఎన్నైనా జరగచ్చు మరి. రాత్రంతా ఆలోచనల్లో కూరుకొని పోయి ఆ ఆలోచనల వల్ల అనేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయాలు తనకు వ్యతిరేకమైతే ఆ నరకాన్ని మనస్సులో కూడా ఊహించుకోలేకపోయాడు రాంబాబు. అందుకే మనస్సులోంచి రేపు అనే దాన్ని అతి కష్టం మీద చెరిపేసుకున్నాడు. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునే ప్రయత్నం చేయబోతూ ఎవ్వరో పిలిచినట్లుగా అలికడైతే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తండ్రి ఉన్నాడు. నాన్నగారు రండి, సగౌరవంగా పిలిచాడు రాంబాబు. రాంబాబు కేసి ఆదరంగా చూసి అన్నాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు. పనేమైనా ఉందా? పనా? లేదు. ముందు బట్టలు మార్చుకో. రాంబాబు మరేం మాట్లాడలేదు. మౌనంగా బట్టలు మార్చుకున్నాడు. మంచం మీద దుప్పటిని సరిచేసి దాని మీద కూర్చొని తండ్రి కేసి తిరిగాడు రాంబాబు. ఇక చెప్పండి అన్నట్లుగా. ఈవేళ నీ పుట్టినరోజు కదా? అవునండి. ఎన్నేళ్ళు వచ్చాయిరా నీకు? 23. అంటే రాధ పోయి 23 ఏళ్ళయిందన్నమాట. రాంబాబు నిట్టూర్చాడు. తన తల్లి పోయి 23 ఏళ్ళయిందన్నమాట. తనకి ఒక్కో సంవత్సరం వస్తున్న కొద్దీ తల్లిపోయిన కాలము పెరుగుతూ ఉంటుంది. నిజంగా తను నష్టజాతకుడు. లేకపోతే తన పుట్టుక, తల్లి చావు అన్నీ గంటల తేడాలో జరిగిపోయాయి. మొదటి కాన్పుకే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అయ్యాక ఇద్దరు సేఫ్ అన్నారు. అంతే, గంట తిరగకుండానే తల్లి కన్ను మూసేసింది. పొత్తిళ్లలో బిడ్డని, పుట్టెడు దుఃఖంలో భర్తని వదిలేసి వెళ్ళిపోయింది. తను నష్టజాతకుడే. లేకపోతే కనీసం తన తల్లైనా బతికేది. తల్లి బదులు తనే చనిపోయి ఉండేవాడు. తనకు అదృష్టం అనేది ఏమైనా ఉండి ఉంటే బహుశా తన తల్లి బతికే ఉన్నా ఇలాగే అనుకునేదేమో. మొత్తానికి తను బతకాల్సి ఉంది. అంతే జరిగిపోయింది. వెంకటేశ్వర్లకు మాత్రం గాయమైంది. ఇది రాధ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అన్ని విధాల నవ్వుతూ నవ్విస్తూ వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు మీకింతే కావాలి అంది. బంగారు బాబుని అన్నాడు తను. కానీ రాధ నవ్వింది. నాకు మరి బంగారు పాపే కావాలి అంది. మరి నాకు బాబే అన్న తనకు జవాబుగా పోనీలేండి, ఇద్దరిని తీసుకొస్తాను అంది. వెళ్ళింది. తిరిగి రాకుండానే రాధ వెళ్ళిపోయింది. తన జీవితం అంతా శోకంలో ముంచేస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూనే కాలం గడపమని తన్ని పడేసి వెళ్ళిపోయింది రాధ. తన గుర్తుగా మిగిల్చింది ఈ బాబ్జీని. అందుకే బహు ప్రేమగా చూసుకుంటున్నాడు వెంకటేశ్వర్లు. తల్లి లేని లోటు అతనికి ఎప్పటికో గాని గుర్తొచ్చేది కాదు. ఇంతవరకు ఏ విషయంలో కూడా రాంబాబును గట్టిగా కేకలేసి ఎరగడు వెంకటేశ్వర్లు. ఈవేళ ఈ విషయంలో అతన్ని హెచ్చరించాలి అంటే మనశ్శాంతి కోల్పోయాడు. పైగా ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అతను గ్రహిస్తాడో, ఏ పదాల ప్రయోగం వల్ల అతనిలో తను కోరుకునే మార్పు వస్తుందో వెంకటేశ్వర్లకు తెలియనే లేదు. ఇది చాలా సున్నితమైన స్థితి. కొడుక్కి ఈ విషయం చెప్పాల్సి వస్తే ఏ తండ్రైనా ఎలా చెప్తాడు?
అందుకే చాలాసేపు తటపటాయించాడు వెంకటేశ్వర్లు. తండ్రికి తల్లి గుర్తుకొచ్చిందేమో అనుకున్నాడు రాంబాబు. బాబ్జీ తలెత్తు చూశాడు రాంబాబు తండ్రికేసి. ఎక్కడికి వెళ్ళారా మీరు? గుడికి వెళ్ళామండి. ఓ, వెళ్తామనేగా చెప్పారు. ఇందిరా ఏదిరా అన్నట్లుగా వెళ్ళిపోయిందండి. వాళ్ళ ఇంటికినా? అలా అడుగుతున్నారేంటి? ఏం లేదు. చూడు బాబ్జీ, కొంత వయస్సు అనేది వచ్చాక ఎవరూ చెప్పకుండానే కొన్ని మనంతట మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అలాంటిదే మరి. వెంకటేశ్వర్లు ఆగాడు. అతనికి మళ్ళీ మాటలు దొరకలేదు. ఏ విషయం నాన్నగారు? అదే ఇందిరా నువ్వు. రాంబాబుకి అర్థమైంది. చూడు బాబ్జీ, పొద్దున్న అనుకోకుండా నేను నీ గదిలోకి వచ్చాను. నీకు ఆ సంగతి తెలియదనుకో, కానీ పొద్దున్న నువ్వు చేసిన పని ఏం బాగాలేదు. నాన్నగారు, నిజమే, కాదన్ను. నిగ్రహం అనేది ఎప్పుడూ తగిన సమయంలోనే ఉండాలి. మొదట కాలు జారితే ఆ తర్వాత ఎన్ననుకున్నా లాభం ఉండదు. నాన్నగారు, ఇంకేం చెప్పకు. నాకు కావలసింది మొత్తం ఒకటే. ఇందిరతో ఇక తిరగటం మానేసేయి. నాన్నగారు, నా మాట వినండి. బాబ్జీ, అనవసరంగా విషయాన్ని పెంచకు. ఇందిరతో మాత్రం తిరగటం కట్టిపడేసేయి. ఇంతకన్నా కావాల్సింది, నేను కోరేది ఏం లేదు. ఆ అమ్మాయిలో గ్రహింపు శక్తి లేకపోతే కనీసం నీలో అన్న ఇంగితం అనేది ఉండాలి. వెంకటేశ్వర్లు తీవ్రంగానే అన్నారు. నా మాట విని మరి. ఏంటది? నేను ఇందిరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్నగారు. బాబ్జీ, క్షమించండి. మీకు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుదామని అనుకుంటున్నాను. ఇది నా సలహా కోరటమా, లేకపోతే నిర్ణయం చెప్పడమా? క్షణంసేపు రాంబాబు ఏది మాట్లాడకపోయేసరికి మళ్ళీ వెంకటేశ్వర్లే అన్నారు. పోనీలే, అలాగనే బాగుంది అనుకుందాం. కానీ ఆ ఊహ వాళ్ళకి రావాలి మరి. ఇందుకేం అభ్యంతరం లేదు అంటే? బాబ్జీ, ఈ విషయాన్ని నిర్ణయించాల్సింది నువ్వు ఇందిరా కాదు. కానీ నాన్నగారు, ఇది మా పెళ్లి సంగతి. రాంబాబు తీవ్రంగానే అన్నాడు. కరెక్టే, కానీ రామచంద్రయ్య గారు కూడా ఒప్పుకోవాలి అన్నది మర్చిపోకు. అవుననుకోండి. అయితే మరి నా మాట విను. పెళ్ళి అయ్యాక మీరిద్దరూ ఎలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ పెళ్ళి కాక మునుపు. పైగా మరో విషయం, రామచంద్రయ్య గారు నా వద్దకి రానే వచ్చారు. ఎప్పుడు? ఇప్పుడే 1 గంట అయిందేమో. ఎందుకు? ఇదిగో ఈ విషయమే హెచ్చరించిపోదామని. ఆయనకు ఇష్టం లేదు మీ ఇద్దరి వ్యవహారం. మీతో అన్నారా అలాగని? నాన్నగారు, అవును బాబ్జీ, ఇది ఆడపిల్లతో వ్యవహారం. తండ్రి అందుకే జాగ్రత్త పడుతున్నాడు. అతనికి ఎప్పటినుంచో ఆ ఊహ ఉన్నా మొహమాటం కొద్దీ అనలేకపోయాడట. ఆఖరికి ఈ వేళ వెంకుపంతులు కూడా హెచ్చరించాడంట. అర్థమైందా ఎంత దిగజారిపోయామో? వెంకుపంతులా? రాంబాబు తీవ్రంగానే అడిగాడు. అవును, వెంకుపంతులే. అంతే బాబ్జీ, అది ఒక్క వెంకుపంతులు మాత్రమే వెళ్ళగలిగాడు, చెప్పగలిగాడు. కానీ చెప్పకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ ఊహతోటి. నీకేమైనా తెలుసా? రాంబాబు మాట్లాడేందుకు అతనికి పదాలు లేకపోయాయి. పోనీలే, ఇంతవరకు జరిగిపోయింది. జరగాల్సింది ఆలోచించు. ఇందిరతో ఇక తిరిగేది మానేసేయి. రాంబాబు మళ్ళీ ఏమీ అనలేదు. క్షణంసేపు రాంబాబు కేసు చూసి వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు. రాంబాబు నిర్జీవంగా అక్కడే మంచం మీద కూలబడ్డాడు. ఎంత అసహ్యంగా ఉంది. తన తండ్రికి తనే ఈ విషయం చెప్దాము అనుకునేసరికి తన తండ్రి వచ్చి అదే విషయాన్ని కదపటం ఆశ్చర్యంగానే ఉంది. కానీ రామచంద్రయ్య గారు వచ్చి వెళ్ళారంట. ఆయనకి వెంకుపంతులు హెచ్చరిక. ఇదంతా వెంకుపంతులు చేసిన పనన్నమాట. ఇందిరాతో తిరగద్దని, ఆ చనువు కూడదని ఎంత స్పష్టంగా చెప్పాడు తండ్రి. కానీ ఇందిరాతో తిరగకుండా, ఇందిరను చూడకుండా ఎలాగా? అది ఈ జన్మకు సాధ్యపడదు. తనకు ఇందిర కావాలి, తప్పదు. కానీ రామచంద్రయ్య, అసలు రామచంద్రయ్య ఇన్నాళ్ళు తన స్నేహానికి అభ్యంతర పెట్టలేదు. కానీ ఈవేళ ఇలా అర్ధాంతరంగా హెచ్చరించి వెళ్ళాడు అంటే ఇదంతా వెంకుపంతులు చేసిన పని. కందకు లేని దురద కత్తిపీట కంట. అచ్చం అలాగే జరిగింది. లేకపోతే ఇంకో వారం 10 రోజుల్లోనే అంతా తండ్రికి చెప్పాలి అనే ఊహ. కానీ
ఇందిరకు కనిపించి జరిగింది మొత్తం చెప్పాలి. ఇందిర సలహా తీసుకొని తర్వాతది అతను ఊహించలేకపోయాడు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లుగానే నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయాడు. ఆవేశం అనేది ప్రపంచంలో ఉన్న చాలా చాలా చెడ్డ గుణాల్లో ఒకటి. ఆవేశం ఆవహిస్తే చాలు మనిషి తనలో మానవత్వం చంపుకొని దానవుడిగా మారేందుకు కూడా వెనుదీయడు. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా చెందకపోయినా ఒకటే. అందుకే ఆవేశం అనేది అంచుబాటకు ఉండకూడదు. ఆవేశంలో తాను చేసిన పని వల్ల ఎంతమంది మానసికంగా, ఎంతమంది శారీరకంగా, మరెంతమంది మరిన్ని విధాలుగా బాధపడ్డారో గ్రహించగలిగే, కనీసం యోచించగలిగే స్థోమత, శక్తి కూడా ఆవేశం హరిస్తుంది. అంతే. ఆ తర్వాత ఆకులు పట్టుకున్న లాభం ఉండదు అనే స్థితి ఏర్పడుతుంది జీవితంలో. ఖచ్చితంగా ఇందిరకు ఇదే అనిపించింది. సుందరి వచ్చి ఆ మాట చెప్పాక, రాంబాబు అసలెంత పనిచేశాడు, అయినా సుందరి చెప్పింది నిజమో కాదో అనే సందేహం తనలో తనకే తెలియక ఒక పక్క నుంచి తలెత్తూ ఉంటే, ప్రాణ స్నేహితురాలు ఏ విషయంలో అయినా, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో పరాచికాలు ఆడగలిగే స్థితిలో ఉంటుంది అనుకోవటం తెలివి తక్కువ పని. సుందరి తెల్లవారగానే వచ్చింది. తనింకా నిద్ర నుండి లేవనైనా లేవలేదు. బద్ధకంగా పడుకొని ఉంది పక్క మీద. అది నిద్ర కాదు, పూర్తిగా లేచి ఉన్నట్లు కాదు. అప్పుడనిపించింది సుందరి మాట. ఇందిరా అంటూ. అమ్మ ఏమంటుందో వినక్కర్లేదు. ఇంకా ఏదన్నా కాలేదుగా సుందరి, రాచబిడ్డకు మేలుకొలు పాడాలి ముందు. అమ్మ ఆ విధంగా అంటంలో తన పట్ల ఆప్యాయత గోచరిస్తుందే కానీ మరే విధమైన భావన కలగదు ఇందిరాలో. ఆ అవస్థల్లోనే నవ్వుకుంది ఇందిర అమ్మ మాటలకి. ఆ తర్వాత సుందరి వచ్చి లేపుతుంటే మెలకు వచ్చింది. అబ్బా ఏంటే తెల్లవారకుండానే, ఇందిరా చూడు రాంబాబు ఏం చేశాడో. ఇందిర గతుక్కుమంది. రాంబాబు చేసింది సుందరికి ఎలా తెలిసింది? నిద్రమత్తు క్షణంలో విడిపోయింది. తనలో కలిగిన సంచలనాన్ని బహు కష్టం మీద ఆపుకుంటూ అంది ఇందిర. ఏం చేశాడేంటే? ఏం చేశాడా? ఈ నోటుతో చెప్పమంటావా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయాడు. ఇందిర దీర్ఘంగా నిట్టూర్చింది. ఎవరు? రాంబాబా? మీ బాబ్జీనే అంది సుందరి. నేను నమ్మను. నమ్మకపోతే నీ కర్మ, కానీ అది మాత్రం నిజం. ఒసే సుందరి, కారణమేంటే? కారణమా? సుందరి ఏదో అనబోయేసరికి సుమతి ఆ గదిలోకి రావటంతో ఠక్కున ఆపేసింది. ఏదైనా ఇంకా ఏంటే ఈ పడక? లేస్తావా లేదా? ఉండవే అమ్మా, సుందరి ఏదో చెప్తుంటేను. సుందరికేం ఎన్నైనా చెప్తుంది. సుందరి క్షణం ఆగమ్మా, దీన్ని లేచి కొంచెం మొహం కడుక్కొని రాని. కాఫీ తాగాక మీ ఇష్టం, మధ్యాహ్నం దాకా ఎన్ని కబుర్లని చెప్పుకోండి. సుందరి నవ్వింది. నేను చెప్తూనే ఉన్నానండి లేచి మొహం కడుక్కో అని, అయినా లెగవలేదు. లేవటం లేదు అంతేగా. నవ్వుతావేం పాచి ముఖమా? లేలే. మరి అమ్మ ఆఖరికి బతిమాలే పరిస్థితికి వచ్చేసరికి దుప్పటి పక్కకు తోసేసి లేచింది ఇందిర. అమ్మా కాస్త పక్క ఎత్తేస్తే, ఇందిర మెల్లగా అంది. వెళ్ళమ్మా, చెప్పాలా ఏంటి? రోజు ఏదో ఎత్తేస్తున్నట్లు అంటూ దుప్పటి మడతబెట్ట ఆరంభించింది సుమతి. ఇందిర సుందరి కేసు చూసి కూర్చోవే ఒక్క క్షణం అంటూ దొడ్లోకి వెళ్ళింది. దాదాపు 5 నిమిషాల తర్వాత ఇందిర తిరిగొచ్చింది. అమ్మ కాఫీ వెచ్చపెట్టేంత వరకు అక్కడే ఉండి కాఫీ గ్లాసెస్ అందుకొని మళ్ళీ గదిలోకి దారి తీసింది సుందరితో సహా. ఇప్పుడు చెప్పు అంది ఇందిర. ఏంటి? అదే, కారణం లేకుండా రాంబాబు ఎందుకు వెళ్ళిపోయాడు? కారణం లేదని ఎవరన్నారు? సుందరి అంది తీవ్రంగా. ఏంటే కారణం ఉందా? చెప్పు మరి. మా నాన్నను కొట్టాడు. సుందరి! ఇందిర ఆశ్చర్యపోయింది. పొద్దున్నే అబద్ధాలెందుకే? ఇక నీ ఇష్టం. నిజాన్ని నమ్మినా నమ్మకపోయినా అబద్ధం మాత్రం కాదు, తెలిసిందా? బాబ్జీ మీ నాన్నను కొట్టాడు. ఇందిర కొంచెంసేపు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు? చాలాసేపు తర్వాత అడిగింది. ఆ అడగటంలో తను ఎంతో ఉన్నతంగా భావించుకునే వ్యక్తి
హఠాత్తుగా అధపాతాళానికి వెళ్ళిపోయాడు అని తెలిస్తే కలిగే బాధకు ప్రతిబింబం అది. నిన్న రాత్రి ఎందుకు? నిర్జీవంగా అడిగింది ఇందిర. ఎందుకా? నీకు ఏదో సాయం చేయబోదామనుకునేసరికి ఇది ఇలా అయింది. ఇందిరకేం అర్థం కాలేదు. వెంకుపంతులు తనకేదో సాయం చేయాలనుకోవటం ఏంటి? దానికి రాంబాబుకు ఉన్న అభ్యంతరం ఏంటి? కొట్టాల్సిన అగత్యం ఏంటి? ఏమీ తెలియట్లేదు ఇందిరాకి. ఏంటి సుందరి, సరిగా చెప్పు ప్లీజ్. ఏముందే, ఏదో తెలిసిన వాళ్ళు కదా సాయం చెయ్యాలి అనుకోవటం బుద్ధి తక్కువని మా నాన్నకు తెలియలేదు. అందుకనే ఒక పాఠం నేర్చుకున్నాడు. సుందరి నిష్ఠూరంగా అంది. నువ్వలా అంటే నేనేం చెప్పను? అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు నాకు. పైగా ఈ నిష్ఠూరం కూడా అయితే ఎట్లాగా? ఇంకా అడగక్కర్లేదు నా పరిస్థితి. ఇందిర అలాగే అంది. అది కాదే ఇందిర, నువ్వు రాంబాబు చాలా చనువుగా ఉంటున్నారు కదా. ఇందిర మళ్ళీ గతుక్కుమంది. అనుకో, అందుకని ఈ చనువు చాలా అనర్థాలకి దారితీసే ప్రమాదం ఉందని, చనువు అరికట్టడం అవశ్యం అనే దృష్టితో మా నాన్న మీ నాన్నగారితో చెప్పారంట. ఏమని? ఇందిర ఆశ్చర్యపోయింది. ఏమనా, ఊర్లో ఓ 10 మంది అనుకునే విషయం ఇది అని. బాబ్జీ ఇందిరాలు చాలా చనువుతో ఉంటున్నారు, కొంచెం జాగ్రత్త అని చెప్పారంట. అంతే. సుందరి ఆగిపోయింది. అంతే చాలదా ఏంటి? అయినా ఈ లోకానికి ఎక్కడా లేనివి తనకే కావాలి. ఏ ఇద్దరు కొంచెం చనువుగా తిరిగితే తనకేంటి, తిరగకపో తనకేంటి? అయినా ఈ వెంకుపంతులు గారు ఇలా ఎందుకు చెయ్యాలి? పనిగట్టుకొని మరి ఏదో చదరంగం ఆడుకునేందుకు వస్తాడు అనుకుంటుంది. అంతేకాని తను ఇలాంటి విషయాలు చెప్పేందుకు రావటం. వీళ్ళు అసలు ఇలాంటి విషయాలు చెప్పేందుకు ఎందుకు సంకోచించరో అర్థం కాదు. ఈ విషయం చెబితే ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో, ఏం మనసులో బాధపడతారో, ఆ తర్వాత వీటి పరిణామాలు ఎలా ఉంటాయో అనే విషయం బొత్తిగా పట్టించుకోకుండా సావకాశంగా వచ్చి ఏదో ఉబుసుపోక కబుర్లు చెప్తున్నట్లుగా చెప్పేసి ఎదిరింట్లో వాళ్ల మనసులు అగ్నిగుండాలు వెదజల్లిపోవాలంటే అసలు వీళ్ళకి మనసెలా ఒప్పుతుంది? అయినా తన గురించి తండ్రి ఏమనుకుంటారు? ఛ, తను ఎంతగా నమ్మకపోతే రాంబాబుతో అంత చనువుగా మసల్నిస్తారు. అయినా కన్న తల్లి తండ్రికి తన కూతురు నడతను సరిదిద్దుకోమని మరొకరు ఇవ్వాల్సిన సలహాయేనా ఇది? ఈ పెద్దవాళ్లకు ముసలితనం వచ్చే కొద్దీ బుద్ధి ఉండదు అన్నది ఇదిగో ఇట్లాంటి విషయం వల్ల స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకే వెంకుపంతులు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పుంటాడు రాంబాబు. కానీ సుందరి, రాంబాబు వెంకుపంతులు కొట్టాడు అని ఇంట్లోంచి పారిపోయాడని అంటోంది. చిచి, ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది, కర్మ అనుకుంది ఇందిర. నమ్ముతున్నావా ఇందిరా? ఇందిర నమ్మలేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఎందుకు నమ్ముతావలే? చాలా జాలిగా చూసింది సుందరి కేసి ఇందిర. సుందరి ప్లీజ్. కాదే ఇందిరా, వీళ్ళిద్దరూ అతి చనువుగా ఉన్నారు. అందుకే. ఆగిపోయిన సుందరి కేసి దీనంగా చూసింది ఇందిర చెప్పమన్నట్లుగా. అందుకే మీరనుకునేటట్లయితే పెళ్లి చేసేయండి అని అందామనుకున్నారంట మా నాన్న. కానీ ఒక్కొక్కసారి మనం మేలు తలపెట్టినా కీడే అవుతుంది. అందుకే అసలు మేలు తలపెట్టడం కూడదన్నమాట. ఇందిర చాలాసేపు మౌనంగా ఊరుకుంది. చాలా ప్రయత్నం మీద అడిగింది చివరకు. ఇంతకు పారిపోవటం ఎందుకు? నువ్వెత్త ఫూల్వే. మా నాన్న వయసెంత, బాబ్జీ వయసెంత? మా నాన్నని కొట్టి మళ్ళీ ఆ ముఖాన్ని వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ ఆఖరికి నీకైనా చూపించగలడని నీ ఊహ? మొహం చెల్లక. ఇందిర బాధపడింది ఆ చెప్పే విధానంకి. సుందరికి ఏం తెలుసు? బాబ్జీ ఏం చేసినా కూడా తను సమర్థిస్తుందని. అది బహుశా తన తప్పు కాదేమో. ప్రేమ గుడ్డిది అన్నారు ఎవరో ఎప్పుడో. ఎప్పుడందో కానీ అది ముమ్మాటికి నిజం. లేకపోతే బాబ్జీ ఏం చేసినా తను ఎలా సమర్థిస్తుంది? బాబ్జీ చేసింది ఎంత తప్పు పనైనా కూడా అందులోని మంచిని మాత్రమే. మంచి అనేది లేకపోయినా కనీసం ఉన్నట్లుగా అనుకునైనా గ్రహించగలుగుతోంది తను. నిజమే, రాంబాబు వెంకుపంతులు కొట్టడం తప్పే. కానీ
నిజంగా రాంబాబు చేసిన తప్ప అని ఇంకోసారి ప్రశ్నించుకుంటే చాలు. రాంబాబు చేయటంలో తప్పులే సరికదా, అతను చేసింది మంచే అనిపిస్తుంది. నిజమే మరి. వెంకుపంతులు పని కల్పించుకొని వచ్చి రాంబాబు మీద, తన మీద పెద్దవాళ్ళకి దురభిప్రాయాన్ని కలుగచేసి వెళ్ళటం తప్పే కదా. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. కానీ రాంబాబు వెంకుపంతుల్ని కొట్టకుండా ఉండాల్సిందే. ఏంటే ఆలోచిస్తున్నావు అంది సుందరి. ఏముందే అందే. కానీ ఇందిర ఆలోచిస్తుంది ఏదో ఉంది. ఆ సంగతి సుందరికి తెలుసు. ఎదుటి వాళ్ళు చెప్పేది అబద్ధమని మనకు స్పష్టంగా తెలిసినా ఒక్కొక్కప్పుడు తప్పనిసరిగా ఆ అబద్ధాన్ని నిజమన్నట్లుగా నటించాలి. సుందరి అదే చేసింది. వెళ్తానే అంది సుందరి లేస్తూ. కూర్చో కాసేపు. ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదనుకో. కానీ మరైతే కూర్చోవే. ఇందిర బలవంతం పెట్టడంతో సుందరి ఇంకేమీ అనకుండా కూర్చుంది. చాలాసేపు ఇద్దరికీ మాట్లాడేందుకు విషయాలేం లేకపోయాయి. ఇప్పటిదాకా జరిగిన సంగతి మొత్తం సుందరికి చెప్దామనుకుంది. ఈ పరిస్థితుల్లో అంటే సుందరి అన్నదే నిజమైతే, రాంబాబు పారిపోయాడు అన్నది నిజమే అయితే ఎలాగా? ఏం చెయ్యాలి? పైగా వెంకుపంతులు తన తండ్రికి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తన తండ్రి ఇక తనకు వివాహం చేసేయాలి అనుకొని ఆ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయమేం లేదు. ఒకవేళ అదే జరిగితే తండ్రికి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? రాంబాబుకి తన శరీరం మనసుతో బాటుగానే అంకితం చేసేసింది అని ఎలా చెప్పాలి? ఈ పరిస్థితుల్లో మరొకరిని వివాహం చేసుకోవాలి అనుకోవడం అపచారమే కాదు, అది అవతలి వ్యక్తికి తీరని అన్యాయం చేసినట్లవుతుంది. అంత ఘోరమైన పాపం చేసేందుకు తనకు మనస్కరించడం లేదు అని ఎలా చెప్పాలి? కానీ చెప్పకపోతే తండ్రి తను ప్రయత్నం చేసి ఏదైనా సంబంధం తీసుకొస్తే అప్పుడు ఈ సంగతి చెప్పడం. అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు అనిపించింది ఇందిరకు. కానీ ఈ విషయాన్ని తను స్వయంగా చెప్పటం ఎంత భావ్యంగా ఉంటుంది. తను చెప్పేదానికన్నా ఈ విషయం సుందర చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సుందరికి ఈ విషయం తన తల్లి తండ్రికి చెప్పే ధైర్యం, ఆ చనువు ఉండనే ఉన్నాయి. కానీ ఈ విషయం చెప్పేందుకు సుందరి పూనుకోవాలి. కానీ సుందరిలో ఈ క్షణంలో రాంబాబు అంటే పగే ఉంటుంది, అంతేకాని ప్రేమ ఉండదు. అతను చేసిన దాన్ని ఇది కేవలం అతనొక్కడి వల్లే జరిగింది అనుకోవటం ఆత్మవంచనే. చేతులు రెండు కలిస్తేనే చప్పట్లు అవుతాయనటం నిజం. ఈ తప్పులో తన పాలు తనకుంది. అందుకే ఇద్దరూ సమిష్టిగా ఈ తప్పును చేశారు. కానీ సుందరి ఈ విషయాలు మొత్తం తన తండ్రికి తన తల్లికి చెప్తుందా అనేది సందేహం. ఇందిర సుందరికేసి చూసింది. దిగులుగా కూర్చుంది సుందరి ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? బాబ్జీ ఇలా ఎలా చేశాడు అని, అంతేనా? సుందరి ఉలిక్కిపడింది. పిలిచావా? మరే ఏంటి? ఇందిరకు భయం వేసింది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు తనకి. అందుకే మౌనంగా ఊరుకుంది. చెప్పవే అంది సుందరి. ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నావు అంది ఇందిర తనకు చెప్పడానికి ఏమీ లేదు అన్నట్లుగా. సుందరి ఏం మాట్లాడలేదు. క్షణం ఆగాక లేచి నుంచుంది. ఇక నేను వెళ్తాను అంటూ. ఇందిర కూడా లేచి నుంచుంది. సుందరి ఇంట్లోకి వెళ్ళి సుమతితో చెప్పింది వెళుతున్నాను అంటూ. అన్నట్లు సుందరి, ఆ సంగతి ఏమైంది అంది సుమతి సుందరితోటి. ఇందిరకు గుండెల్లో ఒక్కసారిగా అలసిపోయాయి. సుందరి తన తల్లితో ఈ సంగతి చెప్పేసిందా? ఏ సంగతండి? అదేనమ్మా, నిన్న మీ ఇంటికి. అదే, తర్వాత తెలియజేస్తామన్నారు అంది సుందరి. ఇందిరకు అంతా అర్థమైపోయింది. ఏంటే అమ్మా అది అంటూ అడిగింది తల్లిని. నీకు చెప్పలేదే ఆ సుందరి సంగతి? అసలే సంగతో నువ్వు చెప్తే సుందరి చెప్పిందో లేదో చెప్తాను నేను. సుందరి నవ్వింది. అదేనే, సుందరిని చూడటానికి నిన్న పెళ్లి వాళ్ళొచ్చారు. ఛ, నాకు అసలు చెప్పనే లేదు. చూసావమ్మా? నేనెక్కడ అతన్ని చూసి దిష్టి కొడతానో అనే భయం దీనికి. ఇందిరా, నా భయం అది కాదే, అతన్ని నువ్వెక్కడ ఎగరేసుకుపోతావో అని అంటూ నవ్వింది సుందరి.
నిజమేనమ్మా, బాగా గుర్తు చేశావు. దీనికి చూడాలి ఇంకా అంది సుమతి తనకి సుందరి ఈ విషయం గుర్తు చేసేదాకా గుర్తులేదు అన్నట్లుగా. ఇంకేమే చాలా అంది సుందరి నవ్వుతూ. ఛ ఊరుకోవే. అది కాదండి, మీరున్నారని ఇలా అంటోంది కానీ రోజు నాతో ఒకటే గొడవండి. నాకు పెళ్లి చేయమని మా ఇంట్లో వాళ్ళకి గుర్తు చేయవే అని అంది సుందరి నవ్వుతూ. నీది మరీ చోద్యమే అంది సుమతి తను నవ్వులో శృతి కలుపుతూ. నేను వెళ్తానండి. సుందరి కదిలింది. వసారా దాటాక అంది సుందరే. సారీ ఇందు, నిన్నటిదాకా మాకే తెలీదు. అనుకోకుండా వారొస్తున్నట్లుగా తెలిసింది. నీ దగ్గరకొచ్చి చెప్పేంత టైం కూడా లేకపోయింది. పర్వాలేదులే, కనీసం పెళ్ళికైనా పిలిస్తే చాలు అంది ఇందిర నిష్ఠూరంగా. అప్పుడే అంత దూరం వెళ్ళమాకే. ఇందాకేదో తమాషా కన్నానులే కానీ మీ అమ్మగారితోటి, అంతేకాని అతన్ని నువ్వెక్కడ ఎత్తుకుపోతావో అనే భయం అస్సలు నాకు లేదు అంది గట్టిగానే సుందరి. అయినా నీకు బాబ్జీ ఉన్నాడుగా అంది ఏదో రహస్యం చెప్తున్నట్లుగా. ఇందిర నవ్వుకుంది. వెళ్తాను మరి. సుందరి మాట. ఏంటే మళ్ళీ? సాయంత్రం గుడికెళ్దాం రావే. రాలేనిందు, ఇంట్లో పనుంటుంది. ప్లీజ్, నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. రాకపోతే నా మీద ఒట్టు అంది ఇందిర బొంగమూతి పెడుతూ. వీలైతే వస్తాను, అదేం కుదరదు ముందే చెప్తున్నాను. సర్లే వస్తాను అంది సుందరి వెళుతూ. సుందరి వెళ్ళిపోయాక గేటు వేసి నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. సాయంత్రం 5 దాటింది. ఇందిర నీటుగా ముస్తాబయ్యి సుందరి రాక కోసం ఎదురు చూడటం ప్రారంభించింది. మనిషి పైకెంత నిబ్బరంగా కనిపిస్తుందో మానసికంగా అంత బెంగగా ఉంది ఆ క్షణంలో ఇందిరాకి. నిజమే, ఇలాంటి విషయాన్ని ఎంతటి స్నేహితురాలకైనా ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు ఇందిరకి. ఏమని చెప్పాలి? చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ చెప్పకపోతే అనే ప్రశ్నే లేదు. చెప్పకపోతే ఎలాగా? అసలు ప్రశ్నకి తావే లేదు. చెప్పాలి అంతే. సుందరి ఈ విషయం 10 మందితో చెప్పేస్తే? సుందరి అసలు అలాంటిది కాదు. ఇతరుల ఆంతరంగిక విషయాన్ని 10 మందికి చెప్పుకొని సంతృప్తి పడేటంతటి అల్ప మనస్కురాలు అస్సలే కాదు సుందరి. ఒకవేళ అలాంటిదే అయితే? కానీ జరగాల్సింది ఎలాగైనా జరిగే తీరుతుంది. దొడ్లో అమ్మ చెట్లకి నీళ్లు పడుతోంది. ఇందిర మౌనంగా వెళ్ళి సుమతి పక్కన నుంచుంది. సుమతి ఒక్కసారి తలెత్తి ఇందిరా కేసు చూసింది. మళ్ళీ తలదించుకుంది. అమ్మ ఏదైనా అడిగితే బావుండు అనుకుంది ఇందిర. ఇందిర ఏమైనా చెప్తుందేమో అనుకుంది సుమతి. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాసేపు అటూ ఇటూ తిరిగి ఇందిర మళ్ళీ వసారాలోకి వచ్చేసింది. సుందరి వస్తుందేమో అన్న ఆశతో. ఇందిరా! సుమతి పిలుపు విని మళ్ళీ దొడ్లోకి వెళ్ళింది ఇందిర. ఎక్కడికి ప్రయాణం? ప్రశ్న అడగటం మామూలుగానే ఉన్నా ప్రశ్నలోని భావం ఇందిర గ్రహించింది. గుడికి. క్షణం ఆగి అంది సుమతి. రాంబాబు లేడు తెలుసా? ఇందిర గతుక్కుమంది. సుందరి వస్తానంది. సుమతి ఇంకేం మాట్లాడలేదు. ఇందిర ఇంకక్కడ నిలబడకూడదనే ఉద్దేశంతోనే వీధిలోకి వచ్చేసింది. దూరా నుంచి వస్తున్న సుందరిని చూసి మనస్సు ఎంతో తేలికైంది ఇందిరకి. సుందరి గేట్ దగ్గరికి రాగానే ఆప్యాయంగా వెళ్ళింది సుందరి. ఇద్దరూ కలిసి ఇంట్లోకొచ్చి సుమతికి చెప్పి బయలుదేరారు గుడికి. మౌనంగా నడుస్తున్న వేళకి దారిలోనే వెంకటేశ్వర్లు ఎదురయ్యాడు. ఇద్దరూ అతన్ని చూసి ఆగి నమస్కరించారు. వెంకటేశ్వర్లుని చూసింది, ఈవేళ చూస్తోంది. కానీ నిన్నటి వెంకటేశ్వర్లకి ఈ వెంకటేశ్వర్లకి ఎంత తేడా! పుత్రవాత్సల్యం అనేది ఇంత బలమైన వస్తువా? ఇందిరా, చూసావా రాంబాబు ఏం చేశాడో? ఇందిరకి ఏమనాలో తెలీదు. ఇప్పుడు ఏం జరిగిందని మీరంత బెంగపట్టాం అంది సుందరి. ఇందిర ఆశ్చర్యపోయింది సుందరి మాటలకి. ఇంతకన్నా ఏం జరగాలి ఇంకా? సుందరి, ఇంకా ఏం జరగాలి తల్లి? మీరు ఊరుకోండి. రాంబాబు ఈవేళో రేపో వచ్చి తీరతాడు, నన్ను నమ్మండి. అంతేనమ్మా, ఇంతకాలం వాడిని నమ్మి బతికాను, ఇక మిమ్మల్ని నమ్మి బతకాలి. వెంకటేశ్వర్లు ఏ ఊహతో ఆ మాట అన్నారో కానీ ఇందిరకి ఆ మాటలు సూటిగా తగిలాయి. ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఉన్నారు? మరేనండి, గుడికి. మంచిదమ్మా, వెళ్ళిరండి. వెంకటేశ్వర్లు కదిలాడు. ఇందిర, సుందరి ఇద్దరూ మౌనంగానే గుడికెళ్లారు.
దేవికి నమస్కరించి వచ్చి నాపరాళ్ల మీద కూర్చున్నారు. ఇందిర అడిగింది ఉన్నట్లుండి సుందరిని. అసలు ఆ సంగతులేం చెప్పట్లేదేంటే? ఏ సంగతి? అదే మీ శ్రీవారి గురించి. అప్పుడే శ్రీవారణకు కొన్నాళ్ళాగాలి అంది సుందరి నవ్వుతూ. పోనీ ఎవరో ఒకరు చెప్పు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఎంత కట్నం? సుందరి క్షణమాగంది. పేరు చంద్రమౌళి, టీచర్. మనిషి బాగానే ఉన్నట్లుగా ఉన్నారు మరి. అంటే? అంటేనా, నేను సరిగ్గా చూడలేదని అర్థం. అదేం, అంతా ఆ తర్వాత చూద్దామనుకున్నావా? అలా కాదే, సిగ్గుపడాలంటారుగా మరి. ఇంకేం చెయ్యను? సుందరి నవ్వుతూ అంది. ఛ, ఇదేం బాలేదే. రేపొకవేళ ఇంకో వ్యక్తిని కూర్చోబెడితే పీటల మీద? సుందరి పకాలు నవ్వింది. రావాల్సిన సందేహమే వచ్చింది నీకు. రేపొకవేళ పీటల మీద వీరిని కూర్చోబెట్టకుండా ఇంకోరిని కూర్చోబెట్టినా నేను రెడీయే. అయినా అలాంటివన్నీ నీకు. మనసులో ఒకరిని బొమ్మ ఉంటే ఇంకొకరు రావటం కష్టమేమో కానీ ఎవ్వరూ లేకపోతే ఎంత హాయి. మనిషి అందాన్ని కొరుకు తింటామంటే. ఏమో బాబు, నువ్వు కొరుక్కునే తింటావో మరేం చేస్తావో నాకేం తెలుసు అంది ఇందిర నవ్వుతూ. ఇంతకీ నువ్వేం చేశావో చెప్దు. నేనేం చెయ్యలేదు అంది ఇందిర నవ్వుతూ. పోనీ రాంబాబు ఏం చేశాడు నిన్ను? ఛీ, పాడుపిల్ల అంది ఇందిర మనస్ఫూర్తిగా నవ్వుతూ. సుందరి శృతి కలిపింది ఆ నవ్వులో. ఇందిరకి ఇదే మంచి సమయం అనిపించింది చెప్పేందుకు. మనసులు ఉల్లాసంగా ఉన్నాయి. కావలసిందేముంది ఇంతకన్నా? మెల్లిగా ఇందిర సుందరిని పిలిచింది. సుందరి. తలెత్తి చూసింది సుందరి. ఏదో చెప్తాను తీసుకొచ్చావు కదే అని ఆగింది ఇందిర. ముందు నాకో మాట ఇవ్వాలి. ఒకటే 1000 తీసుకో చాలా అంది సుందరి నవ్వుతూ. అంత లైట్గా తీసుకోవద్దు, చాలా సీరియస్ విషయం. నువ్వంటే నాకు రెండో ప్రాణం కాబట్టి. రాంబాబు మొదటి ప్రాణమా? ఇదిగో మళ్ళీ ఇంకేమి అన్ను చెప్పు మరి అంది సుందరి ఇందిరాతోటి. నువ్వంటే నాకెంతో ఇష్టం, నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. రాంబాబు అంటే నీ ఊహ ఏంటి? ఏ విధంగా అంటే అసలు ఏ విధంగా అయినా సరే. మొదట మంచివాడు, ఆ తర్వాత ఉత్త ఫూల్. అంటే? ఇందిర ఆశ్చర్యంగా అడిగింది. అంటేనా, మనిషి స్వతహాగా మంచివాడే, కానీ ఆవేశంలో తనేం పని చేస్తుంది తనకే తెలియదు. ఆవేశం తన చేత ఎంతటి వెధవ పని చేయిస్తుందో కూడా గ్రహించలేడు. అంతే అని ఆగింది సుందరి. ఇంతకీ ఎందుకే ఈ జనవాక్య సేకరణ? నీకంటూ అభిప్రాయం లేదా ఏంటి? ఏం కర్మ. ఇందిర నవ్వింది. అది కాదులేవే నేను చెప్పబోయేది. ఇప్పుడు నువ్వు చెప్పిన నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ అదేనే, రాంబాబు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు రాంబాబు లేడుగా మరి. అంటే ఊరికే పారిపోయాడని నీ ఊహ? లేకపోతే 4 రోజులాగి చూడు, అతనే తిరిగి వస్తాడు. నా మాట నమ్ము. నీ మాట నమ్మక కాదే, కానీ లేదు, అర్థనా లేదు. అది కాదు సుందరి. ఒకవేళ రాకపోతే ఈ రాంబాబు కాకపోతే మరో వెంకటస్వామి. అంతే. ఇందిర అద్దిరిపడింది. ఈ రాంబాబు కాకపోతే మరో వెంకటస్వామి. ఎంత తేలిగ్గా అనేసింది. అలా వీలు పడదు కదే. ఏం సంగతి? అతను రాకపోతే అతని కోసం అలాగే ఉండిపోతావా ఏంటి? సుందరి సూటిగా ప్రశ్నించింది. ఇందిర ఏం జవాబు చెప్పలేదు. క్షణమాగి అంది సుందరి. చీకటి పడింది, పద పోదాం ఇంటికి. ఇందిర మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఈసారి సుందరి లేచి నుంచుంది. ఇందిర చేపట్టుకుని లేవనెత్తింది ఇందిరను. అయినా ఇందిర లేవలేదు. సుందరి మళ్ళీ కూర్చుంది. కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి అడిగింది సుందరి. ఇందిరా, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఇందిర సుందర కేసు చూసి ఊరుకుంది. ఏమన్నా జరిగిందా? నిజం చెప్పు. ఇందిర అవును అన్నట్లుగా తలూపింది. సుందరి నిర్ఘాంతపోయింది. తేరుకుంటూ అడిగింది. ఎప్పుడు? ఇందిర క్షణం ఆగంది. నిన్నే. అలాంటి క్షణంలో కూడా సుందరి అంది. కంగ్రాచులేషన్స్. అయినా బలాత్కారమా? కాదు అంది ఇందిర ఈసారి నోరు విప్పి. నీకంత ధైర్యం ఎక్కడిదే?
ఇందిర పేలవంగా నవ్వింది, ఏం చెప్పాలో తెలియక. అయితే ఇప్పుడు ఏం చేద్దామని నీ ఊహ? సుందరి సూటిగా ప్రశ్నించింది. అది అడుగుదామనేగా నిన్ను రమ్మంది అంది ఇందిర మెల్లగా. క్షణం ఆగి అంది ఈసారి సుందరి. ఇదేం బాలేదే. అవును, నాకు తెలుసు అంది ఇందిర. తెలిసి చేయటమేంటే కర్మ. ఒకటి చెప్తాను, వింటావా? చెప్పు. కాని కాలం వస్తే కళ్ళు కనపడవు అంతే. ఇందిరా, కాని కాలమే అనుకుంటున్నావా? అలాగే అనుకోవాల్సి వస్తుంది మరి. లేకపోతే నిన్నటిదాకా అలాగే ఉండటమేంటి? నిన్న ఇలా జరగటమేంటి? ఈ వేళకి ఇలా అవటమేంటి? సుందరి ఏం మాట్లాడలేదు. ఏం చేయమంటావే? ఏం చేస్తావు మరి? చెప్పు. అది తెలియకేగా. చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏదో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలాగా అంది సుందరి. ఇందిరా, నన్ను అడిగితే ఒకటే సలహా ఇస్తాను. ఏమీ జరగనట్లుగా కాలం గడిపేసేయి. అదృష్టవశాత్తు ఏం జరగకపోతే ప్రశ్నే లేదు. లేకపోతే అప్పుడే ఆలోచిద్దాం అంది సుందరి. ఎందుకో భయంగా ఉందే సుందరి. ఎందుకే భయం? ఏదో అవుతుందేమో అని. సుందరి నవ్వింది పకాల్న. ఏదైనా అంటూ అయితే అదే అవుతుందిలే కానీ ఇంకొకటి కాదు. అయినా మనస్సులో అవుతుందేమో అనుకుంటే అయినా అవ్వచ్చు. సైకలాజికల్ ఎఫెక్ట్ ఏడుస్తుంది కదా. నువ్వంత తేలిగ్గా అంటే నేనేమన్నా చెప్పు. ఏమీ అనకుండా నోరు మూసుకొని పద అంది సుందరి లేస్తూ. ఇందిర లేచింది. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. 1 నెల రోజులు గడిచాయి. సుందరికి పెళ్లి నిశ్చయమైంది. చంద్రమౌళితోనే. ఇంకో 1 నెల రోజుల్లో పెళ్లి చేసేయాలి అని ముహూర్త నిర్ణయం కూడా అయిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇందిర మరీ డీలా పడిపోయింది. మనసులో ఉన్న కాస్త ధైర్యానికి ప్రాణం పోస్తున్న వ్యక్తి సుందరి. ఆ సుందరికే పెళ్ళైపోగానే చంద్రమౌళితో వెళ్ళిపోతుంది. వెళ్లకుండా ఉంటే బావుండు. తన ఊహకి తనకే నవ్వొచ్చింది ఇందిరాకి. పెళ్లి కాకుండానే తను రాంబాబు ఏకమైపోగాలేంది. పెళ్ళైపోయిన తర్వాత కూడా సుందరి చంద్రమౌళితో వెళ్ళిపోకూడదు అనే తన ఊహ తనకే నవ్వు తెప్పిస్తుంది. మనిషిలో స్వార్థం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతైనా ఆలోచింపచేస్తుంది. అయినా ఆ మాటను మనస్సులోనే ఉంచుకోకుండా సుందరితో అంది ఇందిర. నవ్వింది. మంచి ఊహే మరి అంది మళ్ళీ. అయినా ఆయనేమంటారో బాబు. ఇది సుందరిలోని స్త్రీ పలికిన పలుకులు. ఆయన మాటకి విలువనివ్వాలి అనేది సుందరి భావం. కానీ ఇందిర మరోలా అర్థం చేసుకుంది. నవ్వుతూ, ఆయన ఏమీ అనకపోతే? ఏమీ అనకుండా ఎలా ఉంటారే అంది సుందరి చిలిపిగా. అవును, ఏదో అనేందుకేగా పెళ్లి చేసుకునేది. ఇద్దరూ నవ్వుకున్నారు. పెళ్లి ఖచ్చితంగా 20 రోజులుంది. వెంకుపంతులు గారింట్లో ఒకటే హడావుడి. సుందరి ఇందిర ఇద్దరూ ఇక ఈ జన్మలో మళ్ళీ కలుసుకోము అనే విధంగా మాట్లాడుకుంటున్నారు రాత్రింబవళ్ళు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో వచ్చింది రాంబాబు ప్రసక్తి. ఇక రాడు అనే నా ఊహ అంది సుందరి. రాక ఏమైపోతాడు? రాడనే మనస్సులో ఉన్నా కూడా పైకి అనేందుకు జంకింది ఇందిర. మనస్సుని మభ్యపెట్టుకుంటూ అంది. వస్తే సంతోషమే, ఒకవేళ రాకపోతే? నిజమే, ఒకవేళ రాకపోతే? ఇందిరా, ఓ పని చేస్తావు నా కోసం? ఏంటది? నన్ను అడిగితే పెళ్లి చేసేసుకో, అన్ని సమస్యలు విడిపోతాయి. నువ్వొట్టి ఫూల్వి అంతే. ఎందుకే అలా అంటున్నావు? పెళ్ళయ్యాకే సమస్యలు పుట్టేది తెలుసా? అదేం నీకు తెలీదు, అందుకే అన్నాను నువ్వొట్టి ఫూల్వి అని. ఇందిర నవ్వుతూ అంది. ఆ నవ్వు వెనుక ఈనాటి కొండల వెనుక దాగి ఉన్నంత విషాదం దాగుంది. అది కాదే ఇందిరా, రేపు నా పెళ్ళికి మా అన్నయ్య వస్తాడుగా. ఎవరు? కృష్ణుడన్నయ్య. తెలుసుగా నీకు? వాడికి అంతా చెప్పేద్దాం. నీ ఊహ ప్రకారంగా వాడు నిన్ను చేసుకునేందుకు అభ్యంతరం ఏం పెట్టడు. ఇందిర క్షణమాగంది. అంటే ఇక రాంబాబు సంగతి శుభ్రంగా మర్చిపోవటమే అంది సుందరి బహు తేలిగ్గా. నేను మర్చిపోవచ్చు గాని సుందరి, నిజం చెప్పని నీతో. నౌ ఐఎమ్ క్యారీయింగ్. సుందరి ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఏమనాలో తెలియట్లేదు. ఇలా ఎలా జరుగుతోంది? ఇందిర ఇంత చేయగలదు అని. అయినా ఇదంతా ఇంద్ర చేతిలో ఏం లేదు, విధి అంతే. అలా అనుకుని తృప్తి పడాలి, తప్పదు.
క్షణం ఆగి అంది సుందరి. నన్ను అడిగితే ఓ పని చెప్తాను, చెయ్యి. ఏంటది? కృష్ణుడన్నయ్య వస్తాడు కానీ వాడికి నువ్వంటే ఇష్టమంది నీకు తెలుసుగా. ఇందిరకి గుర్తొచ్చింది. నిజమే, కృష్ణమూర్తికి తనంటే ఇష్టమే. కిందటి వేసవికి వచ్చాడు సుందరి వాళ్ళ ఇంటికి. తనకు కృష్ణమూర్తికి ఏకాంతంగా కలుసుకునే అవకాశం కలిగించమని కృష్ణమూర్తి కోరగా సుందరి ఆ వెధవ పని చెయ్యనే చేసింది. ఆ సమయంలో అడిగాడు కృష్ణమూర్తి, నన్ను పెళ్లి చేసుకుంటారా అని. క్షణం కూడా ఆలోచించకుండానే అంది తను, క్షమించండి, అది వీలు పడదు అని. ఎందుకంటే అప్పటికే తనలో రాంబాబు ఉన్నాడు కనుక. ఇంతకీ ఈ సుందరి ఏమంటోంది? వాడికిష్టమేగా నువ్వంటే. ఈసారి మళ్ళీ ఎలాగూ అడుగుతాడు, మాట్లాడకుండా ఒప్పేసుకో అంది. సుందరి, ఇంకేం మాట్లాడకు, అన్నీ సర్దుకుంటాయి. ఏమైనా అయితే అప్పుడే చూద్దాంలే అంది సుందరి ఇందిరాతోటి. సుందరి, కృష్ణమూర్తి మీ అన్నయ్య జ్ఞాపకముందా? అందుకే అంటున్నాను, పెళ్లి చేసుకుని నా వదినవి కమ్మని. అది తప్పు కదే. నీ ముఖం, తప్పు లేదు తప్పిదం కాదు, శుభ్రంగా పెళ్లి చేసేసుకో అంది సుందరి. ఇందిర క్షణంసేపు ఏం మాట్లాడకపోయేసరికి కృష్ణమూర్తి గారిని ఇందిరా గారు కలుసుకునే ఏర్పాట్లు చేసేందుకు సుందరి పూనుకుంటుంది. అంతేనా? ఇందిర నవ్వి ఊరుకుంది, ఇంకేమీ అనలేక. తనలో చెలరేగుతున్న ఈ అలజడిని ఎలా చెప్పాలి సుందరికి? ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? కృష్ణమూర్తి తను నిజంగానే ప్రేమిస్తున్నాడు, నిజమే. అందుకని అతన్ని అలా మోసగించేయటమే. సుందరి అలా అంటుందేంటి మరి? స్నేహితురాల్ని ఆదుకోవాలని అన్నయ్యకి మోసం తలపెట్టడం సబబా? అయినా తను మాత్రం తక్కువ తిందా? తన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని కళ్ళు కప్పటం తేలికనే కదా. తను ఊరుకుంది సుందరి మాటలకి. ఇందిర ఏది నిశ్చయించుకోలేకపోయింది. రాంబాబుకి ద్రోహం అనేదేం జరగలేదులే కానీ ఈ కృష్ణమూర్తికి ద్రోహం జరిగేలాగే ఉంది. మనస్సుని మమతల వైపు మళ్లించుకోవాలో మాంగళ్య ధారణకే ప్రయత్నించాలో అర్థం కాలేదు ఇందిరకు. ఇందిర అనుకున్న దానికి విరుద్ధంగా కృష్ణమూర్తి పెళ్లికి వారం రోజుల ముందే వచ్చేశాడు. సుందరి నవ్వుతూ పలకరించింది కృష్ణమూర్తిని. పెళ్ళి వారం రోజులుంది కదరా ఇంకా. వచ్చింది పెళ్ళికి కాదే, నీకోసం, నిన్ను చూడాలని అన్నాడు కృష్ణమూర్తి. సుందరి అదోలా చూసి అడిగింది, నా కోసమేనా లేకపోతే ఇందు కోసమా? కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఇందిర విషయం సుందరే ప్రస్తావించడం చూసి పక్కనే ఉన్న ఇందిరకేసి చూసినా అతనికి ఏమీ అర్థం కాలేదు. సుందరి ఆ సాయంత్రం అడిగింది ఇందిరను, కృష్ణమూర్తిని ఆ విషయమై అడగనా అని. ఇందిర ఏమీ నిర్ణయించుకోలేదు అన్నా వినకుండా, రేపు వాణ్ణి నువ్వు కలుసుకొని తీరాలి, వాడికి ఈ విషయంలో ఇంకా ఇంట్రెస్ట్ చావలేదు, తప్పకుండా మాట్లాడి తీరు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇందిరకి ఏం చేయాలో పాలుపోలేదు. కృష్ణమూర్తిని ఏం అడగాలో, అతనికి ఏం చెప్పాలో ఆలోచించుకోకుండానే అతన్ని కలుసుకోవాల్సి వచ్చింది. నవ్వుతూ ఆ నవ్వులో ఆప్యాయతల్ని అందాలను చిందిస్తూ పలకరించాడు. అవి ఇవి చాలాసేపే మాట్లాడారు. చివరికి అతనే అడిగాడు, ఎందుకో కలుసుకోవాలని చెప్పారంట కదా? తత్తరపడిపోయింది ఇందిర. జీవితంలో ఒకానొక ముఖ్యమైన మలుపు తిరగాల్సి ఉంది. ఆ మలుపు ఇలా తిరగాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా ఇక ఆలోచనలతో లాభం లేదు, అడిగేయాలి అనుకుంది ఇందిర. ఏం చెప్పారు కారేంటి? అదే సుందరి ఏం చెప్పలేదా? సుందరా చెప్పింది, కానీ నేనే నమ్మలేదు. అందుకే అడిగి తెలుసుకోవాలని చెప్పి వచ్చాను. అది నిజమే, నేనే అడగమన్నాను. మీరా? అవును, నేనే. తమాషాగా ఉంది. మీ దగ్గర నుంచి ఇలాంటి టెస్టులు నేను ఊహించనే లేదు. సుందరి వేళాకోళం ఆడుతుందేమో అనుకున్నాను. వేళాకోళం కాదు, నేను అడగమంటేనే అడిగింది. కృష్ణమూర్తి ఏదీ మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చాలాసేపు పోయాక అడిగాడు, ఒక మాట అడిగేదా? అడగండి. 1 సంవత్సరం తర్వాత ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? ఇందిర నవ్వింది. సంవత్సరం క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. అంటే మనిషిని భావాలకు కొత్త రూపం చేర్చి ఉండొచ్చు కదా. మార్పులు ఎన్నెన్నో వచ్చి ఉండొచ్చు.
భావాలకు పరిస్థితిని రాజీ కుదురుస్తూనే నిర్ణయాలు తీసుకునేది. అవునా? కృష్ణమూర్తి ఏమీ అనలేదు. ఏమీ అనరేంటి? ఆలోచిస్తున్నాను అన్నాడు కృష్ణమూర్తి. ఏంటి జవాబా? నవ్వింది ఇందిర. జవాబు ఆలోచించుకోవాల్సిన పనేం లేదు, కానీ అదృష్టం ఇంతలా ఎలా వెతుక్కుంటూ వచ్చింది అని. ఇందిర మనసు బాధగా అయిపోయింది. అతను తనను పెళ్లి చేసుకోవటం అదృష్టం అనుకుంటుంటే తను అతన్ని మోసం చేయాలని ప్రయత్నించటం ఛ, ఎంతగా దిగజారిపోవాల్సి వచ్చింది. పోనీ నిజం చెప్పేస్తే? అవును, ఈవేళ కాకపోతే రేపైనా ఇది తెలిసేది. దీన్ని బ్రహ్మదేవుడు కూడా దాచలేడు. ఇది వరమో శాపమో మరి. నిజం చెప్పేస్తే అప్పుడతడు తన్ను స్వీకరించాలనుకుంటే స్వీకరిస్తాడు, అది వేరు. ఇలా నిజం దాచి అబద్ధంతో అతన్ని వంచి ఆత్మను చంపుకొని ఎంతకాలం? నిజం చెప్పేయాలి. నేను ఒకటి చెప్పాలి. ఇందిర ఆగిపోయింది. చెప్పండి. మీరు నిర్ణయానికి రావటానికి మునుపు ఇది విని తర్వాత నిర్ణయించుకుంటే మంచిది. చెప్పమంటారా? ఆగిపోయింది ఇందిర. చెప్పండి. మనసులో ఉంది చెప్పటం ధర్మం, నవ్వాడు కృష్ణమూర్తి. భగవంతుణ్ణి ఒక్కసారిగా ప్రార్థించుకుంది. భగవాన్, నన్ను ఈ పరీక్షలో ఉత్తీర్ణురాల్ని చెయ్యి స్వామి. మోసం చెయ్యాలన్నది నా ధ్యేయం కాదు, అవసరం కాదు. నిజాన్ని దాచటం దోషమని, ముఖ్యంగా జీవితం పంచుకోవాలనుకున్న వ్యక్తి దగ్గర దాచటం అమానుషమని చెప్తున్నాను. నన్ను రక్షించు స్వామి. చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి. ఇందిర అతని కేసు చూసి తలదించుకుంది, గొంతు సవరించుకుంది. సుందరి, అదే జరిగిన సంగతి. నేను అనుకున్నది ఇంతలా ఎలా నిజమైపోయిందా అని ఆశ్చర్యపోయాను నేను. సుందరి ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చాచా, కన్నీళ్లు కార్చకూడదే నువ్వు. కొత్త పెళ్లి కూతురివి. కలకాలం నీ కళ్ళు కళకళ్ళాడుతూ ఉండాలే కానీ కన్నీళ్లతో నిండి బాధలు వ్యక్తపరచకూడదు. అయినా ఇదంతా నేను నీకు చెప్పాలంటే ఏదో నా పిచ్చి. కానీ ఇందు, నా మాట వింటావా? నీ మాట వినే కదా మీ అన్నయ్యను కలుసుకుంది. అది కాదే. ఏదైనా సరే నువ్వు చెప్పేయి. నేను వినకపోతే అప్పుడు అడుగు. నీ చేత్తోటే ఓ గుక్కెడు విషం ఇస్తే సరిపోను గదే. ఎవరికి? మీ అన్నయ్యకా? కాదే, నాకు. ఈ బాధంతా నాది కాదు, నా వల్ల కాదు. చిచి, ఇలాంటివే వద్దు. ఒక విధంగా నాకు మేలే అయిందిలే, నీకు అర్థం కాదు. కానీ బతకాలి అనే కాంక్ష పెరిగింది నాలో. కానీ మీ అన్నయ్య అనుకున్నట్లుగా కాదే నేను బతికేది. ధైర్యంగా రాంబాబు భార్యగా బతికేస్తాను. రాంబాబు పారిపోయాడేమో కానీ నేను పారిపోలేను. నాది అంత బాధ్యత లేకుండా బతికే బతుకు కాకూడదు. నేను బతికి చూపిస్తాను. అసలు ఇందుకే అంటున్నాను, మీ అన్నయ్య నాకు మేలే చేశాడు అని. వాడా మేలు చేశాడా? నీకు నోరెలా వస్తుంది ఆ మాట అనేందుకు? కాలు జారిన ఆడది అనే భావమే కదే వాణ్ణలా చేసింది. అయినా తప్పంతా నాదే అనుకో. వాడు నిన్నేదో ప్రేమిస్తున్నాడు అనుకున్నాను కానీ కామిస్తున్నాడు అనుకోలేదు నేను. అలా అయితే ఇలా నిన్నొక్కదాన్ని పంపేదాన్ని కానే కాను. అయినా వాణ్ణి అసలు ఇంటికి రాని. ఇదిగో, నువ్వు కృష్ణను ఏమీ అనుకో, అతను తప్పేం లేదు. జీవితంలో ఆడది ఒక్కసారి కాలు జారింది అనిపిస్తే వదిలే రకం కాదు ఈనాటి మగాళ్ళు. ఈ వేలాది మందిలో అతను ఇంకొకడు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. సారీ ఇందు. ఇదిగో, ఇలాంటి మాటలే వద్దనేది. ఇందులో సారీకి క్షమించేందుకు ఏముంది గనక? అదలా జరగాలనుంది, జరిగిపోయింది. అయినా ఈ క్షమాపణ నువ్వు కోరుకోవాలా? నీ ప్రోత్సాహం వల్ల మీ అన్నయ్యని చేరాను గనక నీకు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తున్నాను. లేకపోతే అసలు ఈ అవసరమే లేదు కదా. సుందరి ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళు బాధని వర్షిస్తున్నా కూడా కళ్ళల్లో నా వల్లే కదా నీకింత కష్టం కలిగింది అనే భావం తెలుస్తోంది. ఇందిర నవ్వుకుంది. క్షణమాగంది. సుందరి, నువ్వేం బాధపడకు. జరిగేది ఏదైనా మంచికే అనుకుంటే చాలు. నవ్వుతావేంటే రాస్కెల్. సాధ్యమైనంత స్వాభావికంగా అనేందుకు ప్రయత్నించింది ఇందిర. పేలవంగా నవ్వింది సుందరి. ఇంకా ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నీకింత ధైర్యం ఎలా వచ్చిందే? నాకెంతో ఆశ్చర్యంగా ఉంది.
క్షణంసేపు ఆలోచన చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంత ధైర్యం ఎక్కడిదా అని. కానీ నాకు జవాబు తెలుసు. ఒకసారి దెబ్బతిన్న దాన్ని ధైర్యం కాదది, బతకాలనే ఆశ కల్పిస్తున్న మొండి ధైర్యం, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఇంకేం లేదంటావు? సరే, ఇంకొక మాట అడుగు. అడుగుతాను. నేనంటే నీకు ఎంతో కోపంగా ఉంది కదూ? నువ్వంటేనా? పకాలను నవ్వింది ఇందిర. సుందరి ఉలిక్కి పడింది. నువ్వంటే నాకిష్టమే. ఎంత ఇష్టమంటే ప్రాణాన్ని తీసి కూడా నీకు ఇలా ఇచ్చేయమంటే క్షణం చాలు నాకు. ఎందుకు అడుగుతావా? బతకాలనే ఆశ కల్పించావే. ఈ సంఘటనే నా జీవితంలో లేకపోతే కథ మరోలా ఉండేదేమో. అంటే? అర్థం కాలేదు అన్నట్లుగా అడిగింది సుందరి. అంటే ఏముంది? జీవితంలో ఏ ఏ క్షణంలో ఏ ఏ మలుపు తిరుగుతుందో, ఏ మలుపుకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమైందే. జీవితం అంటే ఇది. ఈ జీవిత సమరంలో ఇలా నడుచుకుంటేనే గాని నువ్వు మనలేవు అని నాకు ఈ క్షణంలో ఓ పాఠం నేర్పిన సంఘటన ఇది. ఈ సంఘటన నేర్పిన పాఠం నేను తప్పకుండా నేర్చుకొని తీరాలి అంటే ఒకటే మార్గం కనిపిస్తోంది. ఏంటే అది? ఆత్రంగా అడిగింది సుందరి. వెంకటేశ్వర్లు గారు చెప్పారు కదా, అదే వినటం. ఎవరు? రాంబాబు తండ్రా? అవును. ఇంకా రాంబాబు తండ్రేంటే? ఇప్పుడు ఆయన నాకు మామగారు, అంటే భర్త ఫాదర్. ఏం చెప్పారే? మంచి కోరి మంచి సలహా ఇచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారు. నిన్నా? లేకపోతే నిన్నా? ఓసేయ్, పరిహాసాలతో చంపేసేయకే, సరేనా? కోపంగా అంది సుందరి. క్షమించవే. ఇల్లు వదిలి వెళ్ళమంటే పారిపోమ్మని కాదు, ఈ ఊరు వదిలి బిడ్డను కనేదాకా వేరే ఊళ్ళో ఉండమని సలహా ఇచ్చారు. ఉండేటట్లయితే పరిష్కారం అయిపోయినట్లేనా? పరిష్కారం అవుతుందని కాదు, ఒక విధంగా పరిష్కరిద్దామని. 10 మంది నోళ్లల్లో నా పేరు, రాంబాబు పేరు నలకుండా ఉండాలని, మా బిడ్డకి చెడ్డ పేరు రాకూడదు అనే మంచి ఉద్దేశంతో. చాలే, బోడి సలహా ఇచ్చారు. అలా తీసి పారేయకే మరి. ఆయన చెప్పింది నిజం. అదే ఉత్తమమైన పరిష్కారం కూడా అని అనిపిస్తోంది నాకు. అయితే ఇంకే? మామగారి మాట జవదాటమని నేనెవర్ని చెప్పేందుకు? అలక్కే, సలహా లేనిదే ఏ పని చెయ్యను. మరి ఇదెవరు చేయమన్నారు? ఏది? అదే రాంబాబుతో. నువ్వు కొత్త పెళ్లి కూతురువి. నీకు సిగ్గు అనే పదార్థం గురించి కొంచెం అయినా తెలుసా అసలు నీకు? నువ్వు సిగ్గుపడే కాబోలు ఈ పని చేసింది. షడప్. ఇంతకు కొంచెం ఆలోచించుకొని చెప్తానులే, సరేనా? కానీ ఒకటే, మీ అన్నయ్యను ఈ విషయంలో ఏమీ అడక్కు. సుందరి ఏమనుకుందో గాని సరే అంది. వారం రోజుల తర్వాత ఇందిర ఆ ఊరు వదిలింది. ఉద్యోగం వచ్చింది అనే వంకతో. డియర్ సుందరి, ఖచ్చితంగా 3 నెలల ముందు ఒక ఉత్తరం రాశాను. దానికి జవాబు అందుకున్నాను. అలాగే దీనికి జవాబు అందుకుంటే చాలని నా కోరిక. క్షణం ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో విశేషాలు కనిపిస్తున్నాయి నాకు. ఈ 3 నెలల్లోనే ఉద్యోగం అనే పేరుతోనే ఈ ఊరు చేరిన, ఉద్యోగం సద్యోగం ఏమీ లేకుండా 3 నెలలు గడిపేశాక అనుకోకుండా ఉద్యోగం వచ్చింది నాకు. ఉద్యోగం రాగానే చెప్పాలనుకున్నాను, కానీ బద్ధకం, అంతే. బద్ధకం వల్ల రాయలేకపోయాను. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందో చెప్పలేదు కదూ మా మామగారు. అవును, రాంబాబు నాన్నగారి ప్రయత్నం వల్ల. ఇంటర్వ్యూలో నన్ను అడిగినవి 2 ప్రశ్నలు. మొదటిది నీ పేరేంటని, రెండోది వెంకటేశ్వర్లు గారు నీకు చుట్టమా అని. రెండో ప్రశ్నకి జవాబు సరిగ్గా నాకే తెలీదు, ఇంకా వాళ్ళకేమని చెప్తాను? అయినా ఎందుకో అనేశాను. అయితే రేపొచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అన్నారు. చేరిపోయాను. ఇప్పుడు నాకు నెలకి 250 రూపాయలు వస్తున్నాయి, కష్టార్జితం. చాలా తృప్తిగా ఉంది నాకు ఇలా బతికేస్తుంటే. నాకు నాన్నగారికి బాగా సరిపోతాయి. అమ్మకు ఇక్కడి నుంచి నెల 50 రూపాయలు పంపిస్తున్నాము. అమ్మ అంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నా లాంటి కూతురు ఏ తల్లికి వద్దు. అయినా నా గురించి రాంబాబు మర్చిపోయినా కూడా రాంబాబు తండ్రి మర్చిపోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా రాంబాబుది ఉద్రేకంతో ఆవేశంతో ఏం చేస్తున్నాడో కూడా గ్రహించగలిగే స్తోమత అతనిలో లేదు.
వెంకటేశ్వర్లో అలా ఏం కాదు. అతను రిటైర్డ్ జడ్జ్. తను చేసే పని వల్ల మంచి అవుతుందో చెడవుతుందో 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే స్వభావం అతనిది. అది అతనికి వృత్తి నేర్పిన విద్య. అందుకే నన్నంత త్వరగా మర్చిపోలేకపోయారు. రుణపడి ఉంటాను. కనీసం ఉత్తరమైనా రాయలేదు. నేను రాయాలి. ఇంకా ఆఫీస్ విశేషాలు. మొదట వారం రోజులు కొంచెం కొత్తగా ఉన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదనిపిస్తోంది. శారద అనే కొలీగ్తో మంచి స్నేహం ఏర్పడింది నాకు. నువ్వు లేని లోటు ఆవిడ వల్ల తీరుతోందనుకో. చాలా సున్నితమైన మనిషి. ఏదైనా ఒకటంటే అది ఎంత తేలికైన విషయంగా మనకు కనిపించినా ఆమెను కొంచెం బాధిస్తే చాలు కళ్ళమ్మట నీళ్లు నిండుకుంటాయి. బహుశా ఇలాంటి వాళ్ళని చూసే ఆడవాళ్ళ నెత్తి మీద నీటి కుండ ఉంటుంది అనేది. తర్వాత పాపం శారదా నాన్నగారికి పిచ్చి. ఆ పిచ్చి తండ్రితో ఎలా వేగుతుందో ఏంటో అర్థం కాదు నాకు. శారదకు పూర్తి వ్యతిరేకమైన మనస్సున్న వ్యక్తి రామారావు. ఒట్టి భోళా మనిషి. మొదటి రోజే నా దగ్గరకు వచ్చి ఏమడిగాడో తెలుసా? మీరేమీ అనుకోవద్దండి, మీరు మిస్సెస్ ఇందిరా అని. భయపడ్డాను నేను. ఇతనికి ఏమైనా తెలుసో ఏమో అని. అయినా జవాబిచ్చాను, మిస్సెస్ ఇందిరే అని. ఎందుకు అడిగానంటే అటెండెన్స్లో మీ పేరు రాయాలి, అందుకోసం. పైగా మీ మెడలో తాళి ఉన్నట్లుగా లేదు. అతనంది నిజమే. నా మెడలో సూత్రం లేదు. నేను కుమారినా శ్రీమతినా? క్షణం ఆలోచించి గోడ కట్టినట్లుగా చెప్పాను. అవును, మాది రిజిస్టర్ మ్యారేజ్. వారికి ఇలాంటివన్నీ నచ్చవు. ఈ సనాతన ధర్మం, ఈ మాంగళ్యం, పెళ్ళి అంటూ అనవసరపు ఖర్చు అంటూ ఉంటారు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంత ఎందుకు మాట్లాడానో ఈవేళ ఆలోచిస్తుంటే తెలుస్తుంది. నాది గిల్టీ కాన్షియస్. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విఫల ప్రయత్నం, అంతే. మొత్తానికి భోళాశంకరం నమ్మేశాడు. తర్వాత పడి నవ్వుకున్నాను. నా భర్త కట్టిన తాళి గురించి, నా భర్తకున్న ఆదర్శ భావం గురించి తలుచుకొని పడి నవ్వేశాను. ఇంకో ప్రశ్నకి జవాబు కూడా ఆలోచించుకున్నాను ఆ రోజు రాత్రే. మీ ఆయన ఏరి అంటే? హయ్యర్ ఎడ్యుకేషన్కి స్టేట్స్ వెళ్ళారు. అయినా ఆ ప్రశ్న ఇంకా ఎవ్వరూ వేయలేదులే. చివరన రాస్తున్నాను. చాలా ముఖ్యమైనది ఇదే. నీ దాంపత్య జీవితం ఎలా ఉంది? పువ్వులో తావిలా, చంద్రునిలో వెన్నెల్లా మీ ఆయనలో నువ్వు కలిసిపోయావా లేదా అని అడగకూడదు. ఏదైనా విశేషం ఉంటే రాయి. రాయటం కాదు, ఇక్కడికే వచ్చే పురుడికి. ఇంత సిగ్గు లేకుండా ఎలా రాస్తున్నా అనుకుంటున్నావా? అదంతే. అమ్మకు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు. ఎందుకని అడక్కు, కారణం ఊహించుకో. చేతికి అంది రావాల్సిన కూతురు తలవంపులు తేవటమే. అఫ్కోర్స్ ఇది అమ్మ ఊహ మాత్రమే. నేను మాత్రము తలవంపులు చేసే పని ఏం చేశానని నేను అనుకోను. విశేషాలు ఇంకేం లేవు. అమ్మని చూడాలనుంది, కానీ వీలవదని తెలుసు. వెంటనే ఉత్తరం రాస్తావు సుందరి. నాన్నగారు దగ్గరే ఉన్నా కూడా ఎంతో దూరంలో ఉన్నట్లుగా ఉంది నా ప్రాణానికి. ఏ కష్టమైనా నష్టమైనా చెప్పుకోని స్థితి వచ్చేసింది మా ఇద్దరికి. ఈ నీలి తెరలు కాదు, ఈ ఇనుప తెరలు ఏనాడు తొలగిపోయి మా మధ్య తల్లి కూతుళ్ళ అనుబంధం ఏర్పడుతుందో ఊహించుకోలేకపోతున్నాను. బహుశా మేం బాగుండేది మళ్ళీ పుట్టబోయే పాప వల్లనే అనుకుంటాను. పుట్టబోయే పాప నాకేదో మేలు చేయాలనుకోవటం స్వార్థమే కాదన్నో. క్షమించు. మనసెంతో బాధపడుతున్నా కూడా ఈ విషయం రాయక తప్పట్లేదు. మొన్న నువ్వు రాసిన ఉత్తరంలో రాంబాబు కనిపించాడని రాశావు. ఏ స్థితిలో, ఎక్కడా, ఎలా ఉన్నాడు? నా గురించి ఏమైనా అడిగాడా లేదా? వీలైతే విశేషాలు మొత్తం రాయి. వీలైతే కాదు, తప్పకుండా రాయి. వెళ్ళి కలుసుకోవాలి. ఈ అరణ్యవాసం తప్పి అంతఃపురవాసం కాకపోయినా కనీసం తల్లి తండ్రి దగ్గరగా నివసించే అవకాశం లభిస్తుంది. అందుకోసం అతని సహకారం తప్పనిసరి. ఉంటా మరి. శ్రమైనా సరే రాంబాబు గురించి తెలుసుకో. నీ ఇందిర. ఇందిరకు ఆడపిల్ల పుట్టి ఆనాటికి వారం రోజులైంది. ఇందిర ప్రత్యేకంగా కోరుకుంటూ ఉత్తరం రాసింది సుందరికి. నీకెంత అసహ్యం ఉన్నా ఆప్యాయత ఉన్నా తప్పకుండా రా. వచ్చి ఈ గండం నుంచి నన్ను తప్పించు. బతుకుతాను అనే ఆశ కన్నా
చచ్చిపోతాను అనే నమ్మకం నాలో చాలా ఎక్కువగా ఉంది. బహుశా అలాగే అవుతుందేమో. అలా జరిగితే మంచిదే. కానీ నేను చూడకుండా చావలేను. అందుకోసం తప్పకుండా రా అంటూ తిరుగు టపాలో సుందరే వచ్చింది. తను ఉత్తమనిషి కాకపోయినా ఇందిరకు సహాయపడాలి అనే కాంక్ష తనలో అణువణువు ఆక్రమించుకుంటే గత్యంతరం లేక వచ్చింది సుందరి. నీకు అనవసరమైన శ్రమ తల్లి అన్నాడు రామచంద్రయ్య సుందర్ రాగానే. అదేంటి బాబాయ్ గారు, మీకు నేను వేరు ఇందు వేరన్నమాట. ఈ మాట నాకు తెలుసుంటే రాకే పోదును. పోనీలేండి, ఇప్పుడు మాత్రం ఏముంది, రేపు వెళ్ళిపోతాను. రామచంద్రయ్య బాధపడుతూ అన్నాడు. కాదు తల్లి, అలా అని కాదు, నీకెందుకు ఈ శ్రమ అని. అంతేకాని నాకు ఇందు కన్నా నువ్వే ఎక్కువ అన్న సంగతి నీకు తెలియదు కాదు కదా. సుందరి నవ్వింది. అలా అన్నారంటేనే సరిపోదు. ఇప్పుడు రేపు మీరు నన్ను పో అని అన్నా కూడా పోతానా ఏంటి? పో అని నేనంటానా? నువ్వు రావటమే నాకు మహద్భాగ్యం అన్నాడు రామచంద్రయ్య. ఎన్నాళ్ల తర్వాతో తండ్రి అంత సంతోషంగా ఉంటాం. ఇందిరకి సంతోషం కలగజేసింది. అయినా సంతోషం కలకాలం ఉండేది కాదు. సుందరి వెళ్ళిపోగానే పోతుంది. తను దురదృష్టవంతురాలు. ఈ విషయం పచ్చి నిజం. ఆ రోజు రాత్రే సుందరి రామచంద్రయ్యతో మాట్లాడింది. అసలు అలా అంటం కన్నా సుందరితో రామచంద్రయ్యే మాట్లాడాడు అంటే బాగుంటుందేమో. సుందరి తనకు రాంబాబు కనిపించినప్పుడు రామచంద్రయ్యకు చెప్పలేదు ఇందిర అన్నది గ్రహించింది. అప్పుడు ఆ విషయం చెప్పాలో లేదో నిర్ణయించుకునే లోపుగానే నోరు జారిపోయింది సుందరికి. రామచంద్రయ్య ముఖంలో కోపం, ద్వేషం కొంచెంసేపు తాండవించిన క్షణంలో అంతా తమాయించుకుని అడిగాడు. రాంబాబా తల్లి అని. అవునండి, రాంబాబే. ఏమోనండి, తెలీదు. పక్కనే మా వారు అక్కడున్నారు. పలకరించడం బాగోదేమో అని అనుకున్నాను, కానీ లేకపోతే అడిగేదాన్నే. అయినా రాంబాబే పలకరిస్తాడేమో అనుకున్నాను, కానీ అతను నన్ను చూసినట్లుగా లేదు. బహుశా చూసి పలకరించలేదేమో. ఎవరు చెప్పగలరు? లేదండి, రాంబాబు గురించి నాకు బాగా తెలుసు. అతను నన్ను చూసి ఉంటే తప్పకుండా పలకరించి ఉండేవాడు. అలా అనుకోవద్దు తల్లి. ఇందు సంగతి తెలిసాక ఆ మాట అనుకోవటానికి కొంచెం ధైర్యం కావాలి. మీరు అట్లా అనకండి. ఇందిరా సంగతి అదే. ఆ సంగతి అతనికి అస్సలు తెలియదు. మీరు నమ్మండి. అతనికి అది తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు అదే క్షణంలో. సుందరికి రామచంద్రయ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక్కగానొక కూతురు, కానీ అపురూపంగా పెంచుకున్న దానికి ఇదా శిక్ష? కోరిందల్లా ఇచ్చి, అమూల్యమైన స్వాతంత్రం కూడా ఇచ్చి, కంటిలో పాపలా చూసుకున్నందుకు కన్న కూతురు ప్రసాదించిన బహుమతి అవమానమైతే ఆ ముసలి ప్రాణం ఇంతగా విలువెల్లాడిపోయి ఉంటుందో ఊహించుకుంది సుందరి. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది సుందరి. బాబాయ్ గారు, పోనీ ఓ పనిచేస్తే? చెప్పు తల్లి. మీరోసారి హైదరాబాద్ వెళ్ళొస్తారేంటి? ఎందుకమ్మా? రాంబాబు కనిపిస్తాడేమో అని. అంటే నీది పిచ్చి. అంతేకాని ఏదో ఒక రోజున చాలా యాదృచ్ఛికంగా కనపడ్డ రాంబాబు మళ్ళీ నాకు ఆ పట్టణంలో కనిపిస్తాడని నీ ఊహ? అలా అని కొట్టిపారేయకండి. మానవ ప్రయత్నం మనం చేయకుండా ఉండిపోవటం సైతం తప్పే అంటాను. మీరు ఊ అనండి, రేపే వెళ్తురు కానీ. వెళ్ళి ఆ చిక్కడపల్లిలో 2 రోజులు నుంచుంటే అతనే కనిపించకపోడు. నాకు ఆ నమ్మకం ఉంది. రామచంద్రయ్య ఏం మాట్లాడలేదు. అది ఏది నిర్ణయించుకునే స్థితి. వెళ్ళి వెతికితే దొరుకుతాడా అనే సందేహం, దొరకపోతాడా అనే నమ్మకం. వీటి మధ్య త్రిశంకుని స్వర్గంలా ఉంది అతని మనస్సు. కొంచెంసేపు ఊరుకొని అంది సుందరి. బాబాయ్, నా మాట వినండి. మీరు ఒకసారి వెళ్ళరండి. కనిపించి తీరుతాడు అనే నమ్మకం వృధా అయిపోదు. నా కోసం వెళ్ళండి. రామచంద్రయ్య ఏమీ అనలేదు. ఈసారి కూడా ఆశ నిరాశ మధ్య ఊగిసలాడుతోంది అతని మనస్సు. మౌనం అంగీకార సూచకం. మీరు వెళ్లేందుకు ఒప్పుకున్నట్లే కదా? రామచంద్రయ్య నిర్లిప్తంగా ఉండిపోయాడు. అయితే రేపు రాత్రికే మీ ప్రయాణం? క్షణం ఆలోచించి అడిగాడు సుందరిని. ఇందిరకి ఈ సంగతి చెప్దామంటావా? వద్దండి, వద్దు. మీరు వెళ్ళరండి. మీరు వెళ్తానంటే ఇందిర ఒప్పుకోకపోవచ్చు. వెళ్ళొచ్చాక ఫలితాన్ని బట్టి ఆలోచిద్దాం. ఏమో తల్లి, అంతా నీ మంచితనం వల్ల జరగాల్సిందే.
రామచంద్రయ్యను మర్రోజు సాయంత్రం నుంచి సుందరి తొందర పెడుతోంది. ఇందిర అడిగితే సుందరి వచ్చింది కనుక ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. ఇందిర వద్దని అనలేకపోయింది. తన కోసం తండ్రికి ఎందుకు ఈ శిక్ష? రాత్రి 10ంటికి ఇంటి నుంచి బయలుదేరిన రామచంద్రయ్య అరగంటలో తిరిగి వచ్చేశాడు ఒక దుర్వార్త మోసుకుంటూ. శారద ఇల్లు కాలిపోయిందంట ఆ పిచ్చి తండ్రి వల్ల. రాత్రి 10ంటికి పైన అటక మీద ఉన్న కాగితాలు తీసి చూద్దామనే ఊహతో అటకెక్కి కిరసనాయల దీపంతో తిరుగుతూ కింద పెట్టిన కాగితాల మీద కిరసనాయలు ఒలికిపోయి అంటుకుంది ఆ ఇల్లు. భయంతో కింద కూడా దూకలేకపోయాడు పాపం అతను. సజీవ దహనం జరిగిపోయింది ఆ పిచ్చివాడికి. బాగా కాలిపోయి హాస్పిటల్లో చేరింది శారద. ఇది జరిగిన సంగతి. ఆ కాలుతున్న ఇల్లు, కాలిపోయిన మనిషి శవం, సగం కాలిపోయిన శారదను చూసి ఇక వెళ్ళలేకపోయాడు రామచంద్రయ్య. స్నేహితురాలి తండ్రి దహనం, స్నేహితురాలకైనా ఘోరం విని బాగా చలించిపోయింది ఇందిర. ఆ రోజే వెళ్తాను అంది శారదను చూసేందుకు. సుందరి రామచంద్రయ్య బాగా పట్టుబట్టంతో వెళ్ళలేదు అంత రాత్రి వేళ. మరునాడు ఇందిర, సుందరి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. రామచంద్రయ్య వద్దు వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళారు. మీరు ఉత్తమ మనుషులు కారు. ఇంత దారుణంగా కాలిపోయిన దృశ్యం మీరు చూడటం క్షేమం కాదు. వినండి నా మాట అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. హాస్పిటల్లోకి వీళ్ళు వెళ్ళేసరికి స్పృహ తప్పిపోయిన శారద కనిపించింది వీళ్ళకి. ఒళ్ళంతా బాగా కాలిపోయింది. పచ్చగా పసిమి ఛాయతో ఆకర్షణీయంగా ఉండే ఆ యువతి నల్లగా మాడిపోయి కమిలిపోయి బొబ్బలతో చాలా అసహ్యంగా ఉంది. ఎక్కువసేపు కూర్చుందామనుకున్నా అసహ్యం వల్ల కూర్చోలేని స్థితి ఏర్పడుతోంది. కొంచెం సేపట్లోనే డాక్టర్స్, నర్సులు ఒకటే కంగారు పడిపోవడం ప్రారంభించారు. మందులు, మెడిసిన్లు, డాక్టర్లు, సర్జన్లు అతనికి ఆక్సిజన్లా, హైడ్రోజన్లా అన్నీ వేస్టే. చావాల్సిన శారదకు ప్రాణం పోయలేకపోయాయి ఇవేమీ కూడా. ఇంతమంది ఉన్నా ఇంత దారుణంగా చావాల్సి ఉంది శారదకు. అందరూ చూస్తూ ఉండగా శారద పోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఇందిర. సుందరికి శారద ఎవరో తెలియకపోయినా తాను వచ్చిన రోజే ఇలాంటి సంఘటన జరగటంతో మనస్సంతా బాగా కలవరపడిపోయింది. ఇందిరను ఓదార్చాలో లేక తన్ను తాను ఓదార్చుకోవాలో అర్థం కాక బాధపడింది. ఇంటికి వచ్చి రామచంద్రయ్యతో, బాబాయ్ మీరు ఈవేళ వెళ్తారా అని అడిగితే పేలవంగా నవ్వేశాడు. చూడు తల్లి, వెళ్ళాలని లేకపోయినా నీ మాట కొట్టేయలేక కదలాను. కదలంగానే దారుణమైన దృశ్యం చూశాను. 2 చావులు చూశాను. ఇంత జరిగాక మంచి జరుగుతుంది అనే ఆశ చచ్చిపోయింది నాకు. తల్లి ఇక నేను వెళ్ళను. అయ్యేదేదో అవుతుంది. సుందరి ఏమీ అనలేకపోయింది. ఇందిరకి ఆడపిల్ల పుట్టి ఆ పిల్ల నెల రోజులు నిండేదాకా ఉండి వెళ్ళింది సుందరి. బారసాల రోజున ఆ ఆడపిల్లకు ఇందిర శారద నామకరణం చేసిందని విని ఆశ్చర్యపోవటం మినహా ఇంకేమీ చేయలేకపోయింది సుందరి. చివరిదాకా చదవలేక ఆపేసింది శారద. ఎన్నెన్నో ప్రశ్నలు. అసలు ఇదంతా ఏంటి? అమ్మ జీవితం కాదు కదా? ఉలిక్కి పడింది శారద. అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. కాదు, అవును. తనకు తనెవరి కూతురో తెలీదు. తన తండ్రి తను పుట్టక మునిపే విదేశాలకు వెళ్ళి చదువుకోవటం కోసం వెళ్ళాడంట. చదువు అనేది ఎంతకాలం? విద్యకి అంతం లేదు నిజమే, కానీ చివరిదాకానా? అంటే జీవితం అంతమయ్యేదాకా చదవటం అనేది నాన్ సెన్స్. అంటే విదేశాల్లో జీవితాంతం చదువు అనేది అర్థం కాదు. అసలు చదువని విదేశాల్లో ఉంటే, పోనీ చదివేందుకు విదేశాలే వెళ్ళి ఉంటే తిరిగి రావటమో? నోనో, ఇదంతా ఊహిస్తుంది. నిజం వేరు. ఆ నిజం ఇప్పుడు అర్థమవుతూనే ఉంది. అమ్మ చేసింది పొరపాటు. ఖచ్చితంగా చెప్పాలంటే కాలు జారింది. అలా అనకూడదు అమ్మ గనక. అదే మరో స్త్రీ అయి ఉంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడో అమ్మ. కానీ అమ్మకి ఇప్పటికీ దాదాపు 40 ఏళ్ళుంటాయి. 20 ఏళ్ల క్రితం అమ్మకి ఇంతటి స్వాతంత్రం, స్వేచ్ఛ ఏమీ ఉండవు. అప్పుడెప్పుడో జరిగిన వాటికి అమ్మ రంగులు పూసి రాసిన గాథ ఇది. అందుకే జీవితం అందే. అవును, ఇదంతా అమ్మ జీవితం.
క్షణంసేపు ఆవేశంలో ఊలలాడి జీవితానికి సరిపడ్డ విషాదం కొని తెచ్చుకుంది అమ్మ. అమ్మా, ఇదంతా నీ తప్పు కాదమ్మా. అంటే తప్పుని ఎలా ఉన్నా తప్పే అనేది అమ్మ. మరి ఇన్నాళ్ళు తనతో ఈ సంగతి ఎందుకు చెప్పలేకపోయింది? అంతా కథలాగే ఉంది. ఎన్నో అడగాలనుంది, అడగలేకపోయింది. మౌనంగానూ ఉండలేకపోయింది. అదో స్థితి. ఇంత కష్టపడి పెంచిన అమ్మను అమ్మా అనాలి అంటే గర్వంగానే ఉంది శారదాకి. మౌనంగా మునిపత్నిలాగా ఉండే అమ్మ వెనుక, ఆ తల్లి మనస్సులో నిండిన మమత, అనురాగం వెనుక ఇంతటి అగ్నిపర్వతం ఉందని ఊహించుకోలేకపోయింది శారద. శారద మౌనంగా ఉండిపోయింది. కూతురు మౌనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తల్లి ఇందిరకు అర్థం కాలేదు. కానీ కానున్నది కాక మానదు అని మొండిగానే ఉండిపోయింది ఇందిర. తెల్లగా తెల్లవారిపోయింది. రోజుకన్నా ముందే లేచింది శారద. తల్లి చూస్తూ ఉండగానే ముఖం కడుక్కొని తలంటుకొని తనకెంతో ఇష్టమైన నీలం రంగు మామిడి పిందెల అంచు ఉన్న చీర కట్టుకుంది. తల్లి దగ్గరగా చేరింది. మెల్లగా వంగి తల్లి పాదాలకు నమస్కరించింది. ఇందిరకి ఏమని దీవించాలో పాలుపోలేదు. తను చెప్పిన జీవితం చదివి కూతురు తెలుసుకుందో లేదో, ఆ కథను కాలక్షేపానికో విందో అర్థం కాలేదు. మనస్సు అడగమని అంటున్నా కూడా బలవంతాన మౌనం వహించింది. శారద వెళ్ళిపోయింది. ఎన్నికల ప్రచారానికే అనుకుంది ఇందిర. అరగంటైనా కాలేదు, శారద తిరిగి రానే వచ్చింది. అమ్మా, సాయంత్రం ఇంటికి చాలామంది రావచ్చునే. ఇందిర నెమ్మదిగా అంది. రాణి అని నెమ్మదిగా అంటే సరిపోదు. స్వీటు హాటు కావాలి తప్పకుండా. ఇందిర చేస్తాను అని తల ఊపంగానే శారద వెళ్ళిపోయింది. ఈ ఎన్నికలు మంచికే వచ్చాయో చెడ్డకే వచ్చాయో అని దీర్ఘంగా నిట్టూర్చుకుంది ఇందిర. శారద వచ్చేసరికి నింగి చుక్కలు బయటపడుతున్నాయి. అమ్మా అమ్మా, శారద కోసం బయటకొచ్చింది ఇందిర. ఎందరినో తెస్తోంది అనుకున్న శారద తెచ్చింది ఒకరినే. అమ్మా, ఈయన పేరు మురళీమోహన్. మేమిద్దరం ఎల్లుండే పెళ్లి చేసుకుంటున్నాం. మమ్మల్ని దీవించు అంది క్లుప్తంగా శారద. తన కథ మొత్తం చదివి ఇంత చేస్తుంది అనుకోలేదు. అలాగని ఊరకనే ఉండలేదు ఇందిర. తన కాళ్లకు నమస్కరిస్తున్న ఆ దంపతులని ఎలా దీవించాలో ఆలోచిస్తోంది ఇందిర. ఆలోచిస్తున్న ఇందిర కళ్లకు దూరంలో ఎక్కడో ఆకాశం నేలకేసి వంగుతున్నట్లు కనిపించింది. ఆ ఆకాశం నిండా లెక్కలేని నక్షత్రాలు అప్పుడే తల ఎత్తుకుంటానికి ప్రయత్నిస్తున్నాయి. అవును, అవన్నీ ఆకాశ దీపాలు. మళ్ళీ కలుసుకుందామండి ఇంకో నవలతోటి.